టు డిఎన్డి విత్ భరత్. కాంగ్రెస్ లో కొండా సురేఖ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొండా సురేఖ ఇచ్చిన వివరణపై పీసీసీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ పై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కొండాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కొండా సురేఖకు మద్దతుగా కొందరు సీనియర్ మంత్రులు పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అమెరికా పర్యటన రద్దు కావడంతో 3 రోజుల్లో సీఎం రేవంత్ హైదరాబాద్ వస్తున్నారు. రేవంత్ వచ్చేలోపే ఏమైనా సంచలనాలు జరుగుతాయా? కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కొండా సురేఖ ఇచ్చిన వివరణపై పీసీసీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అసలు ఆమె వివరణలో పార్టీకి అభ్యంతరాలు ఏంటి? అంటే ఇప్పుడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ 3 రోజుల సమయం ఇచ్చింది, కానీ ఆమె ఒకటే రోజులో తేల్చేశారు. నా కూతురు మాట్లాడిన దాన్ని నాకెట్లా ఆపాదిస్తారని చెప్పి ఆమె చాలా క్లియర్గా దాన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పారు. సో ఆమె ఒక 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాట్లాడిన మాటలకు నాది ఎట్లా బాధ్యత అని చెప్పి. అయితే ఇవాళ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే దాదాపు 15-16 మంది ఎమ్మెల్యేలు, తర్వాత 2 ఎమ్మెల్సీలు సిఎల్పిలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖని తిట్టడం అన్నది చాలా పెద్ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ నాన్ రేవంత్ రెడ్డిగా అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వర్గంలో ఎంతమంది, మిగతా వాళ్ళు ఎంతమంది అన్న విధంగా ఆ చీలిక, ఆ విభజన స్పష్టంగా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఈ విషయంలో స్పేర్ చేసేలా లేడు. మొదటిసారి మాట్లాడినప్పుడు స్పేర్ చేసి ఉండొచ్చేమో, బట్ ఈసారి మాత్రం ఆయన హైకమాండ్ దగ్గర గట్టిగా పట్టుబట్టాలి, ఆమెను రాజీనామా తీసుకోవడం కాదు బర్తరఫ్ కూడా చెయ్యాలి అనే దిశగా ఆయన చర్యలు మనకు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడతారు. అంటే తాడో పేడో తెలుసుకోవాలి, ఏదో ఈ విషయంలో కాంగో ఉండకూడదు అని మనకు తెలుస్తుంది. అంటే ఆయన నిర్ణయించుకున్నట్టు. ఎట్లా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి సన్నిహితుల నుంచి ఫోన్ ఎమ్మెల్యేలకు వచ్చి మీరందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. బహుశా రేపు కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు మాట్లాడతారేమో. ఇవాళ అందుబాటులో ఉన్న వాళ్ళతో ఇవాళ మాట్లాడించి కొండా సురేఖ మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి మనకు, చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ దాదాపు 15-16 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దానిలో వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మనం చూసుకుంటే నాయన్ రాజేందర్ రెడ్డి, కొండా సురేఖతో శత్రుత్వం ఉంది అక్కడ ఆయనకు. ఎందుకంటే నాయన్ రాజేందర్ రెడ్డి మనకు తెలుసు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. వరంగల్ వెస్ట్ విషయంలో గతంలో గొడవ కూడా పడ్డారు. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, అట్లాగే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆయన కూడా లాస్ట్ 1-2 డేస్గా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చారు. సో రేవంత్ రెడ్డి కొండా సురేఖకు వ్యతిరేకంగా దాదాపు 16-17 మంది ఎమ్మెల్యేలని మొబిలైజ్ అక్కడ చేసి మాట్లాడించగలిగారు. సో ఆ ఎమ్మెల్యేల పేర్లు చదువుతాను నేను. దీనిలో ఉన్నవాళ్ళు నాయన్ రాజేందర్ రెడ్డి అవుట్ రైట్ గా, ఎందుకంటే అదర్వైజ్ రేవంత్ రెడ్డితోనే కాకుండా వాళ్ళకి శత్రుత్వం కూడా ఉంది. పక్కపక్క నియోజకవర్గాలు. వరంగల్ వెస్ట్ లో ఆమె కొండా సురేఖ జోక్యం చేసుకుంటున్నారు. అక్కడ ఆ టెంపుల్లో ధర్మకర్తగా నాయన్ రాజేందర్ రెడ్డికి తెలియకుండా అక్కడ నియమించారు కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రిగా అన్న ఆరోపణలు గతంలో నాయన్ రాజేందర్ రెడ్డి చేశారు. ఆయన అక్కడ ఉన్నారు. కేఆర్ నాగరాజు నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, ఐపీఎస్ అధికారి, వర్ధనపేట ఎమ్మెల్యే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మనకు కనిపించారు. అట్లాగే వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ మనకు కనిపించారు. రేవూరు ప్రకాష్ రెడ్డి వల్లనే ఇష్యూ అయిందంటే పరకాల నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించండి, ఆయన మరొకసారి పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించండి అని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసినందుకే కొండా సుస్మిత ఆ విధంగా మాట్లాడారు. సో వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ, వాళ్ళిద్దరికి ఉప్పు నిప్పు. బసవరాజ్ సారయ్యకి కొండా సురేఖకు, ఎందుకంటే గతంలో బసవరాజ్ సారయ్య మీదనే 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొండా సురేఖ విజయం సాధించారు. సో వాళ్ళిద్దరికి ఆబ్వియస్లీ మొదటి నుంచి కూడా ఉన్నాయి. సో నిన్న మొన్న కూడా మాట్లాడారు బసవరాజ్ సారయ్య మీడియాలో. ఇది కాకుండా వచ్చిన మిగతా ఎమ్మెల్యేలు మనం మాట్లాడిన వాళ్ళు ప్రముఖంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు, నేను ముందుగా ఎమ్మెల్యేల విషయానికి వస్తాను. ఎమ్మెల్యేల్లో బీర్లా ఐలయ్య యాదవ్, ఆలేరు శాసనసభ్యులు. సో ఆయన మాట్లాడారు. అక్కడ కొండా సురేఖకు
వ్యతిరేకంగా, అంటే బీసీ కాబట్టి బీసీతో మాట్లాడించాలనే ఉద్దేశంతో అక్కడ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. బీర్లా ఐలయ్య యాదవ్ కనిపించారు, అదేవిధంగా షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్ల శంకరయ్య ఇద్దరు కూడా మనకు బీసీ ఎమ్మెల్యేలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 7 బీసీ ఎమ్మెల్యేలు. 7 బీసీ ఎమ్మెల్యేల్లో 2 మంత్రులు అయిపోయారు, పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ. అది కాకుండా ఇక మిగిలింది ఆది శ్రీనివాసు, బీర్లా ఐలయ్య యాదవ్, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంకొక 3-4 బీసీలు ఉన్నారు. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీఏ, బట్ ఆయన లేరు. ఆది శ్రీనివాస్ అక్కడ లేరు. తర్వాత రామగుండం ఎమ్మెల్యే కూడా మనకు ఆయన కూడా బీసీఏ, రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా. సో దీనిలో 2 బీసీలు ఉన్నారు. తర్వాత ప్రముఖంగా లీడ్ తీసుకుంది మనం చూస్తే కనుక బీసీ ఎస్సీలతో ఎక్కువ మాట్లాడించారు. అంటే బలహీన వర్గాలు, కొండా సురేఖ బలహీన వర్గాలకు ఒక న్యాయం, రెడ్డికి ఒక న్యాయం అన్న ఇష్యూ రాకుండా ఎక్కువగా లీడ్ తీసుకుంది మనం చూస్తే బీర్లా ఐలయ్య ఎక్కువ మాట్లాడారు. అట్లాగే మనకు వేముల వీరేశంతో మాట్లాడించారు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వెడ్మ బొజ్జు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో అక్కడ ఆ ఎమ్మెల్యేలు అటెండ్ అయిన వాళ్ళతో మాట్లాడడం మనకు కనిపించింది. సో అక్కడ ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు చూసుకుంటే జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ సంబంధించిన శాసనసభ్యుడు, దేవరకద్ర ఎమ్మెల్యే అక్కడ ఆయన ప్రజెంట్ ఉన్నారు. మందుల సామ్యుల్ తుంగతుర్తి ఎమ్మెల్యే, ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ మీద, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా వ్యతిరేకతతో ఉన్నారు. డైరెక్ట్ గా సీఎం అటాచ్ అయి ఉన్నారు మందుల సామ్యుల్. ఇష్యూస్ నడుస్తున్నాయి. మొన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాం. అట్లాగే ఇంకా అక్కడ ఇవాళ అటెండ్ అయిన ఎమ్మెల్యేస్ చూసుకుంటే బుయ్యని మనోహర్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు. మనోహర్ రెడ్డి తాండూరు శాసనసభ్యులు అక్కడ ఆ మీటింగ్ లో మనకు అంటే ఆ ఎమ్మెల్యేలో ప్రజెంట్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అట్లాగే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఉన్నారు. బాలు నాయక్ దేవరకొండ శాసనసభ్యులు, ఈయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సో ఎక్కువ మనం చూస్తే గనక రేవంత్ రెడ్డి వర్గం కూడా చాలా క్లియర్ గా బీసీ కొండా సురేఖ అన్న ఫీలింగ్ రాకుండా ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులతో మాట్లాడించారు. వెడ్మ బొజ్జు మాట్లాడారు, అట్లాగే బాలు నాయక్ మాట్లాడారు, వేముల వీరేశం మాట్లాడారు, తర్వాత బీర్లా ఐలయ్య యాదవ్ మాట్లాడారు. కొద్దిసేపు మన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా మాట్లాడారు 1-2 నిమిషాలు. బట్ బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారు. ఇక రెడ్డి శాసనసభ్యులు దానిలో ఉంటే బొయ్యని మనోహర్ రెడ్డి ఉన్నారు, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు ప్రజెంట్ ఉన్నారు. అక్కడ ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా దీనిలో ప్రజెంట్ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా వెనక కూర్చున్నారు రెడ్డి ఎమ్మెల్యేస్ మోస్ట్లీ. జిఎంఆర్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. సో వెనక శాసనసభ్యులు వెనక ఎక్కువ రెడ్డి శాసనసభ్యులు వెనక కూర్చున్నారు. బత్తుల లక్ష్మారెడ్డి కానీ, కూచుకుల రాజేష్ రెడ్డి కానీ, అదేవిధంగా కొంబం అనిల్ కుమార్ రెడ్డి కానీ, అట్లాగే చిక్కుడు వంశీకృష్ణ ఎస్సీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఒక నాయన్ రాజేందర్ రెడ్డి మాత్రం రెడ్డి ఎమ్మెల్యేస్ లో మాట్లాడారు, ఎందుకంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన రిలవెన్స్ కాబట్టి ఆయన మాట్లాడారు. బస్వరాజ్ సారయ్య కూడా మాట్లాడారు. సో ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీలతో కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక విధంగా పెట్టించారు. సో ఇప్పుడు సురేఖకు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, స్పందన మరి మీ కూతురు సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఖండించాలి కదా, నువ్వు మాట్లాడించాలి కదా. మీరు ఇప్పటివరకు చెప్పినట్టు 15 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కొండాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొండా సురేఖకు మద్దతుగా కొందరు మంత్రులు సపోర్ట్ చేస్తున్నారంటే ఒక్కడ వినిపిస్తుంది. మంత్రులు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు, డైరెక్ట్ గా ఏం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరు మరి ఏ మంత్రి కూడా మీరు బయటకు వచ్చి కొండా సురేఖకు వ్యతిరేకము చెప్పలేదు, అనుకూలం చెప్పలేదు. మీరు ఆలోచించండి, ఏ మంత్రి కూడా. ఇప్పుడు ఆమె టార్గెట్ చేసింది కొండా సుష్మిత, రేవంత్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఇద్దరిని టార్గెట్ చేసింది. మిగతా ఏ మంత్రులు కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్, ఈ వివాదంలో మనకెందుకని. కానీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడారు. డెఫినెట్ గా రేవంత్ వర్గం అవుట్ రైట్ గా ఇంకా ఇది కొట్టాలి, బర్తరఫ్ చేయించాలి. గతంలో బర్తరఫ్ చేసిన సందర్భాలున్నాయి, 2 సందర్భాలున్నాయి మనకు. శంకర్ రావును కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేయించారు గతంలో, ఇట్లా వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రిగా ఉండి వ్యతిరేకంగా మాట్లాడితే. అట్లాగే డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా మంత్రిగా ఉండి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనను కూడా కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ గా రాజీనామా తీసుకోకుండా బర్తరఫ్ అంటే మీకు రాజీనామా అడగకుండా
రాజీనామా అడిగి తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఆ అవకాశం కూడా ఇవ్వకుండా బర్తరఫ్. ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ బర్తరఫ్ చేశారు ఆయన రాజీనామా తీసుకోకుండా గతంలో, అంటే పార్టీ నుంచి పంపించాలన్నప్పుడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే బర్తరఫ్ చేయించాలి, తన మీద ఇంకెవరు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి. అయితే ఇప్పుడు పిసిసి నేను ఒకటే చెప్తాను, చాలా క్లియర్. రాష్ట్ర కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి వర్గం, రెండోది యాంటీ రేవంత్ వర్గం. రేవంత్ రెడ్డి వర్గంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ఇంకా మిగతా వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. బట్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ వర్గం ఉంటుందేమో కానీ వాళ్ళు యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయరు. అంటే కొండా సురేఖ కూతురు సుస్మితను మాట్లాడింది కరెక్టే అన్నారు. ఎట్ ది సేమ్ టైం కొండా సురేఖ కూతురు మాట్లాడిన దానికి కొండా సురేఖ బాధ్యత అన్నది కరెక్ట్ కాదు అని కూడా అంటారు వాళ్ళు. ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు, కొండా సుస్మిత మాట్లాడింది తప్పు, ఖండిస్తున్నాం అన్నారు. అట్లాగే రెండో మాట ఆయన ఏం మాట్లాడారు మీరు చూడండి. మహేష్ కుమార్ గౌడ్ బయట ఉంటే రెడీ అయ్యండి. ఆయన ఏమంటారు, నిన్న ఎవరు క్యాండిడేట్ను డిక్లేర్ చేసినా తప్పే, క్యాండిడేట్ డిక్లేర్ చేసే అధికారం ఎవరికి లేదు, సిడబ్ల్యూసీ చూసుకుంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చూసుకుంటుంది. క్యాండిడేట్ డిక్లేర్ చేసినా, ఎవరు క్యాండిడేట్ డిక్లేర్ చేసినా చెల్లదు అని ఆయన చెప్పారు. సో వైడ్ ఓపెన్, స్ప్లిట్ ఈజ్ వైడ్ ఓపెన్. ఇది మరొక ఆగస్టు సంక్షోభం అవుతుందా? గతంలో ఎందుకంటే ఆగస్టు సంక్షోభాలు చాలా జరిగాయి ఎన్టీఆర్ సమయంలో. ఈ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మీకు 90s లో చెన్నారెడ్డి పదవి అమెరికా వెళ్ళగానే వెళ్ళింది. అట్లాగే ఎన్టీ రామారావు మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ను పదవీచ్యుతుని చేశారు. అట్లాగే చెన్నారెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు ఆయన పదవి పోయింది. అట్లాగే సరే నెక్స్ట్ టైం ఎన్టీఆర్ది ఆగస్టులో సంక్షోభం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రిటన్ అమెరికా వెళ్దాం అనుకున్నారు, కానీ బ్రిటన్కే ఇప్పుడు పర్మిషన్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అది కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగం, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ లాగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ విభాగం ఉంది. ఓవర్సీస్ కాంగ్రెస్ ఈవెంట్లో ఉంది. ఆ యాక్టివిటీ బహుశా విదేశాంగ శాఖకు నచ్చలేదు, అందుకని అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు అమెరికా టూర్కు వెళ్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖ కానీ అదేవిధంగా హోంశాఖ కానీ ఈ రెండు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. గతంలో ఇట్లా నిరాకరించిన సందర్భం లేదా అంటే ఉన్నాయి. తరుణ్ గొగోయ్ గతంలో విదేశీ పర్యటనకు వెళ్తా అంటే యూపీఏ ప్రభుత్వమే నిరాకరించింది. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ అమెరికా పర్యటనకు వెళ్తే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 2019లో అనుమతి నిరాకరించింది. సో ఇటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. ఇవాళ కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది, బ్రిటన్ టూర్కు మేము అనుమతి చేశాం, బట్ అమెరికా పర్యటనలో మాత్రం కొన్ని వివరాలు వెల్లడించలేదు, అందుకని మేము అనుమతి ఇవ్వలేదని. అనుమతి ఇవ్వకుంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చు, పర్సనల్ టూర్ వెళ్ళొచ్చు, కానీ అఫీషియల్ డెలిగేషన్ కానీ అఫీషియల్ టూర్లో పాల్గొనరాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ అన్నది, విదేశాంగ విధానం అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ అనుమతి ఇవ్వలేదు. సో ఇప్పుడు స్ప్లిట్ ఓపెన్. రేపు కూడా మరికొద్ది మంది శాసనసభ్యులు ఒక 10-12 మంది బయటకు వచ్చి మాట్లాడొచ్చు అని రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంది. ఇంకోవైపు సెకండ్ అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం చేయాలి అని చెప్పి. ఇంకా చాలా మందికి ఫోన్లు వచ్చాయట. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొద్దిమంది అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఎప్పుడు పర్సనల్గా జైపాల్ రెడ్డి ఉంటారు. ఆ జైపాల్ రెడ్డి నుంచి మీరు ఎమ్మెల్యేలు మాట్లాడాలి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడినట్టు అని చెప్పి అతని నుంచి కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. ఈర్ల శంకరయ్య షాద్నగర్ శాసనసభ్యుడు చాలా మంది శాసనసభ్యులకు కాల్ చేసి రండి అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం, రండి అని పిలిచారట. కొద్దిమంది పోలేదు కూడా. పిలిచినప్పుడు కొద్దిమంది దీన్ని అవాయిడ్ కూడా చేశారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి. అంటే ఈ వివాదం చూస్తే వ్యక్తిగత వ్యాఖ్యల వరకే పరిమితమా, కాంగ్రెస్ లో అంతర్గత ఆధిపత్య పోరుకు సంకేతం అనుకోవచ్చు? డెఫినెట్ గా అంతర్గత ఆధిపత్య పోరుకు సంకేతమే. అటువైపు చూడండి, మీకు కొండా సురేఖ ఒక చిన్న ఆన్సర్ ఇచ్చి తప్పుకున్నారు. ఆమె నా కూతురు మాట్లాడిన దానికి నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. పైగా సుస్మిత ఏం చెప్తుంది, నా వ్యతిరేకత రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే నాకు గౌరవం ఉందని ఆమె చెప్తుంది. తర్వాత ఇవాళ వరంగల్ నివాసం నుంచి ఇద్దరు కలిసి బయటకు వచ్చి మేము ఇప్పుడేం మాట్లాడడం తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. ఇద్దరు కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే తల్లి కూతురు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు.
సో క్లియర్ గా చాలా తెలివిగా వాళ్ళు వ్యవహరించారు. అంటే కొండా సురేఖ ముందే తన బర్త్డే రోజు మాట్లాడాలి, ఈ విషయంలో స్పందించాలి అని డిసైడ్ అయింది. అయితే నిన్న ఒక పత్రికలో వచ్చింది ఏంటంటే, నిన్న ఒక ఫామ్ హౌస్ లో అసంతృప్త ఎమ్మెల్యేలు భేటీ అని చెప్పి. అది వాస్తవం కాదు. అది ఆ మీటింగ్ ఏది కూడా జరగలేదు. ఇప్పుడు రేవంత్ వ్యతిరేక వర్గానికి ఒకవేళ నాయకత్వం వహించాలి అంటే ఎవరు వహించాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కను వహించాలి. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే హైకమాండ్ చెప్తే మనం చేయాలి, కానీ ఈ విషయంలో నాకేం పెద్ద పదవీ కాంక్ష లేదు. కానీ ఆయన ఏమనుకుంటారంటే, నేను 7 సార్లు గెలిచాను, ఐఎమ్ ఏ డిసిప్లిన్డ్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఆయన వాయుసేనలో, ఐఏఎఫ్ లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేశారు. సో ఆయన మిలిటరీలో పనిచేశారు కాబట్టి, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేశారు కాబట్టి అదే డిసిప్లిన్ గా ఉంటాను నేను. ఆర్మ్డ్ ఫోర్సెస్ లో డిసిప్లినే, ఇక్కడ కూడా డిసిప్లినే, కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ గా ఉంటాను. హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాను. నేను యాంటీ క్యాంపులకు, వ్యతిరేక క్యాంపులకు అట్లా నాయకత్వం వహించడం కాదు. హైకమాండ్ ఏం చెప్తే అది పాటిస్తానన్న దానిలో ఉన్నారు. ఈ వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలకు ఏంటంటే, మాకు ఎవరో ఒక నాయకుడు ఉండాలి, ఎవరో ఒకళ్ళు కావాలి, లేనిది మేము ఎట్లా బయటపడతామని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేల్లో ఎందుకు అసంతృప్తి ఉంది అంటే, వాళ్ళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ దాదాపు 42 మంది ఉన్నారు. 63 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది మొదటిసారి ఎమ్మెల్యేలు. వాళ్ళకి చాలా చోట్ల కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో బిల్స్ శాంక్షన్ కావట్లేదు. చాలా చోట్ల కూడా చిన్న చిన్న బిల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో మా బిల్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఆవేదన అక్కడ కనిపిస్తుంది. సో అందుకనే ఈ అసంతృప్తి ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది దేని వరకు అవుతుంది. బట్ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక ఆయుధం ఏంటంటే, బ్రిటన్ అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి ఉంటే ఇంకో వారం రోజులు అక్కడ ఉండేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటన అనుమతి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి నెత్తిన పాలు పోసింది. ఆయన ఇక్కడ ఉంటే ఇటువంటి ఇష్యూస్ రావు కదా. ఆయన డే టు డే, మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తారు కదా. ఇక్కడ ఉంటే ఆ ఎమ్మెల్యేలో వీళ్ళను పిలిచి మాట్లాడతారు కదా. సో ఇప్పుడు బ్రిటన్ పర్యటన నుంచి ఆయన 23rd కాగానే రిటర్న్ వచ్చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా రేవంత్ రెడ్డి నెత్తిన పాలు పోసిందని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి ఉంటే ఆయన దాన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే ఏమనేవాళ్ళు, అగో ఇక్కడ హైదరాబాద్ లో సంక్షోభం ఉంది కాబట్టి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు, అనిరుద్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు, కొండా సురేఖ కూతురు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతమంది మాట్లాడినప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు అక్కడ ఉంటే గనక మినిట్ టు మినిట్ మానిటర్ చేయరాదు. మీరు సడన్ గా రిటర్న్ వచ్చారనుకోండి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటే రిటర్న్ వచ్చి ఉంటే ఏంది, ఇక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి రిటర్న్ వచ్చింది అన్నాడు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని అనుమతి రద్దు చేసింది కాబట్టి ఆయన ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ పెళ్లికి వెళ్ళారు. యాక్చువల్లీ బ్రిటన్ లో అధికారిక టూర్ ఉన్నా సరే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు, చాలా మంది రాజకీయ నాయకులు కూడా వెళ్లారు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహం ఉంది లండన్ లో. సో అందుకోసం చాలా మంది కూడా మన తెలంగాణకు సంబంధించిన పొలిటీషియన్స్ చాలా మంది కూడా ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఈవెన్ ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా వెళ్లారని చెప్తున్నారు. సో దాంతో పాటు రేవంత్ రెడ్డి ఇది కూడా చూసుకుంటారు. బ్రిటన్ లో ఏది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ అధికారిక పర్యటన కూడా ఉంది. ఆ 23 కాగానే వెంటనే రిటర్న్ వచ్చేస్తారు రేవంత్ రెడ్డి. సో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా రేవంత్ రెడ్డి నెత్తిన పాలు పోసింది. అది అనుమతి ఇచ్చుంటే అమెరికా టూర్ వెళ్లాల్సి ఉండే. వెళ్తే కనుక ఇక్కడేం జరుగుతుందో తెలియదు. ఇది కాంగ్రెస్ లో ఎవరు ఏం ఆపర్చునిటీ చేస్తారో తెలియదు. సో ఇవాళ 15 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు, రేపు మరికొద్ది మంది మాట్లాడంటున్నారు, మరికొద్ది మంది వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో రాకేష్ రెడ్డి గారు కొంచెం తక్కువ సమయం ఉంటారట. ముందుగా రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. రాకేష్ రెడ్డి గారు, హలో. నమస్తే, చెప్పండి భరత్. నమస్తే. నమస్తే. ఎక్కడ ఎమ్మెల్యేల అసంతృప్తి మొదలైతే అక్కడ బీజేపీ, ఈడీ, సిబిఐ అన్ని కూడా వాళ్ళతో ఇక్కడ చాలా సైలెంట్ ఉంది. అక్కడ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి రెడీ ఉంటది. ఇక్కడ అంత అవసరం లేదు, అంత అసమ్మతి ఆ లెవెల్లో ఉంది. మీ మనిషేనా రేవంత్ రెడ్డి? అసమ్మతి ఆ లెవెల్లో ఉంది, మా అవసరం బయట అంతా లేదు. అబద్ధాల ఏమంటారు, పాకిస్తాన్ లో కూడా ప్రభుత్వం ఫామ్ చేసింది, బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఏ రాష్ట్రంలో అయినా కానీ ఇక్కడ చాలా సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ఏంటి భరత్ అంటే, అబద్ధాల పునాదుల మీద నిర్మించిన అద్దాల మేడలు స్టార్ట్ అయిపోయింది.
ఎందుకంటే మీరు చెప్పిన కొన్ని కారణాలు మీరు చెప్పారు. ఎందుకంటే అవినీతి, విచ్చలవిడి అవినీతి, అహంకారం. ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సుష్మిత గారి విషయంలో, అవినీతి డైరెక్ట్ ఒక సబ్జెక్ట్ చెప్పింది. ముఖ్యమంత్రి తమ్ముడికి 200 కోట్లు భూమి అంటే అవినీతి. అహంకారం తలకెక్కిందా రేవంత్ అని. అంటే నువ్వు ఎట్లుండివి ఎట్లయినవు. 2, మూడోది నువ్వే సీటు డిక్లేర్ చేస్తున్నావు. అంటే ఇంకా అన్ని రకాలుగా పార్టీ లైన్ ని క్రాస్ చేసిండు ఆయన. అంటే ఆమె మాటల మీదకి వెళ్ళాక సుష్మిత గారి స్టేట్మెంట్ కావచ్చు, ఆ వీడియో 2-3 సార్లు విన్నాను. ఇంకా రెండోది మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇంకా అవినీతి అన్నది వాళ్ళకి టికెట్ డిక్లేర్ చేయకపోతే, పరకాల్లో టికెట్ ఇవ్వకపోతేనే గుర్తొచ్చిందా సుష్మితకు? అది వాళ్ళ వ్యక్తిగతం. పార్టీ లైన్ ఏంది, పార్టీ లైన్ ఏంది అంటే రేవంత్ రెడ్డి ఇంకా రానున్న రోజులలో, అంటే నేను ముందు కూడా అన్నాను, అసమ్మతి మాకు తెలిసినంతలో, మాకున్న ఇన్ఫర్మేషన్ లో కంపల్సరీ కాబోయే సిద్ధరామయ్య తెలంగాణ ఆ స్థాయిలో ఉంది. ఎందుకంటే అవినీతి విచ్చల పెడతాను హైదరాబాద్ లో ఈ 22 సరే. అక్కడ మరి డీకే శివకుమార్ ఎవరు? డీకే శివకుమార్ మీరు చెప్పినట్లు ఇప్పుడు ఫ్లైట్ నడిపిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీకి లయబిలిటీస్ చాలా మంది ఉన్నారు. అంటే ఏదో ఫ్లైట్ నడిపిన కోల్డ్ బస్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత నిర్ణయం. డీకే శివకుమార్ ని ఎవరు నిర్ణయించుకుంటారు, షిండే లాగా అట్లేం ప్రయోగం చేయరు మీరు. అసలు మేము ఓన్లీ ఎన్నికలకు, రాబోయే ఎన్నికలనే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యల గురించి మాట్లాడి, వీళ్ళ అబద్దాలు అవినీతి మీద మాట్లాడి వేరే రాష్ట్రాలు ఎట్లా అధికారం వచ్చిన ఒకటి నేను చెప్పదలుచుకున్నది. తెలంగాణలో మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా. మీరు అన్నారు ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు ఇప్పటికి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ క్యాంపులు నడుస్తున్నాయి. మాతోనే మాట్లాడతారు చాలా మంది. అంటే ఈ ఒక్కొక్కరు ఏంటంటే 1000 కోట్ల అవినీతి హైదరాబాద్ లో, వాళ్ళకి 5 కోట్లు కూడా ఇవ్వట్లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. మాకు పక్కన పెట్టండి ప్రతిపక్షం వాళ్ళకు. ఎటువంటి బిల్లు పాస్ కావు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడి నుంచి హైదరాబాద్ ని బంగారు కనుక తయారు చేసుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం, ఈ మంత్రులు, మంత్రివర్గుల కుటుంబాలు, ఇవన్నీ ఈ రకంగా దోసుకుంటున్నారు. దీనికి మళ్ళా దీని వల్ల వచ్చింది కదా భరత్. ఇప్పుడు ఈ అహంకారం రావడానికి, అవినీతి చేయడానికి వచ్చిందే రేవంత్ రెడ్డి గారు. అంత ఆ రకంగా తయారవుతున్నాడు కాబట్టి అంత బయటపడుతున్నారు. ఇప్పుడే చూడండి, మేము ఒక్కలం కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కొండ మురళి గారు, కొండ సురేఖ గారు, చిన్నారెడ్డి గారు, వీళ్ళు ఎవరు సామాన్యులు అండి. కొత్త ఇప్పుడు మీరు అన్న 42 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వాళ్ళు గారు. వాళ్ళైతే మొత్తం అసమర్థతో ఉన్నారు. అంటే ఒక చిన్నారెడ్డి లాంటి నాయకుడు 40 ఏళ్ళు ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన పాత్ర పోషించాడు కాంగ్రెస్ లో కూడా. అట్లాంటి వాళ్ళు ఈ రకంగా వ్యతిరేకత ఉంటే, రెండో జీవన్ రెడ్డి గారు మొన్ననే పోయి 40 ఏళ్ళు కాంగ్రెస్ జెండా మోసి చివరి కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్నాడు కూడా పోయి పట్ల ఉంచారు. ఇల్లు ఇళ్ళకి అవినీతి పరులు, సెటిల్మెంట్ చేసేటోళ్ళు, 22 హైదరాబాద్ ఇవన్నీ చేసుకుంటే హైదరాబాద్ ని మొత్తం 1000 కోట్ల అవినీతి చేస్తున్నారు. కాబట్టి చాలా మంది ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ కూడా ఉండదు త్వరలో. ఇంకా నేను చెప్తున్నాను, మాకు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఉండదా, కొత్త ముఖ్యమంత్రి మీరు అనేది? అంటే ఏముంటది అంటే అంటే రాష్ట్రపతి పాలన, లేకపోతే బీజేపీ ఏమన్నా అటు ఇటు ఏమన్నా ప్రయత్నం చేయడం అట్లా? బీజేపీ ఒకటి ఈ రాష్ట్ర సమస్యలను తలగూర్చదు. ఇది రాష్ట్ర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారము. మాకు తెలిసి వాళ్ళే గొడవలు పడి ఇంకేదో రకరకాల కాంప్రమైజ్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ లతో వాళ్ళతో, దాంట్లో ఒక 15 మంది, వీళ్ళు ఒక 15 మంది కలిసి ఏదో అలయన్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని. దాంట్లో దీంట్లో కొత్త ఎవరు ఉన్నారండి? దీంట్లో అందరూ ఒకటే. 4 చుట్టాలు కలిస్తే అయిపోయాయి. ఇట్లా ఇప్పుడు ఈ పార్టీలో కొందరు బంధువులు ఉన్నారు, ఆ పార్టీలో కొందరు బంధువులు ఉన్నారు, బాబా అంటే అన్నదమ్ములు కావచ్చు, ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి కలిసి బీఆర్ఎస్ బీజేపీ మాత్రం దీనికి అన్నిటికీ రాష్ట్ర ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలకు, అవినీతి ప్రభుత్వాలకు ఇట్లాంటి పెట్టుకు దూరంగా ఉంటది. ఓన్లీ ప్రజాస్వామ్యంగా రాబోయే ఎన్నికల 2028 జరిగే ఎన్నికలనే మేము ప్రజల విజయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకా మీ దృష్టికి రాని చెప్తున్నాను, ఇప్పటికే చాలా ఫామ్ హౌస్లలో పార్టీలు నడుస్తున్నాయి. అప్పుడే రేవంత్ రెడ్డి దిగిపోయినట్లు, వాళ్ళకి సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి అయినట్టు వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళ నాయకుడు? ఇప్పుడు అది కూడా చెప్పినాం, ఆయన మీద నిఘా పెడతారు. ఇప్పుడు ఇది రివ్యూ అంతా ఇప్పుడు కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ సీట్. అది అంటే మీ ఉద్దేశం ఖచ్చితంగా నాయకత్వ మార్పు ఖచ్చితం అంటారు? అంటే ఇంత అసమత ఒకేసారి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు నాయకత్వ మార్పు అంటారు, రేపు సురేఖను బర్తరఫో లేకపోతే రాజీనామా చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి క్లియర్ గా ఉన్నట్టు అయిపోద్ది కదా? సురేఖ గారి కొత్త పార్టీ డిసైడ్ అయిపోయింది. ఏ పార్టీలో కోవాలో? మీ పార్టీనా? ఏ పార్టీ అనేది డిసైడ్ అయిపోయింది అంటున్నా. ఏ పార్టీ ఇంకా మిగిలే ఉంది. ఆయన బీఆర్ఎస్ తీసుకోరు. కేటీఆర్ అంత మాట అన్నాక
వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ కేసీఆర్ అన్నారు, కేటీఆర్ ఇద్దరిని అన్నారు. ఇక మిగిలింది అంతకుముందు కేసీఆర్ అంటే తీసుకుని ఎమ్మెల్యే చేయలేదు అట్లా కేసీఆర్ గారు. అంతకుముందు మీరు ఆ వీడియోలు పెడతాను, మానుకోట వీడియోలు, కోదండరామ్ గారిని కేసీఆర్ గారిని అవును, తిట్టి అప్పుడు పెడతాను. తిట్టినా ఎమ్మెల్యే చేశారు. మళ్ళా తర్వాత కేటీఆర్ మొన్న తిట్టిన తర్వాత కూడా మళ్ళా చేసుకుంటారా బీఆర్ఎస్? రాజకీయాలు తిట్టుకుంటేనే కలిసి ఉండడం, కలిసి ఉండి తిట్టుకోవటం, ఇది రాజకీయం. నేను చెప్పదలుచుకున్నది, ఈ రోజు కాంగ్రెస్ అంతర్గతంగా బాగా బలహీన పడ్డది. ముఖ్యంగా కొంతమందే దోసుకుంటున్నారు. హైదరాబాద్ ఏదైతే ఈ బంగారు బాత్ లాగా తయారు చేసి ఇడ్జ్ పాలసీ మెయిన్ ఎఫెక్ట్ పడ్డది. ఇడ్జ్ అండ్ 22A. ఈ 22A మనం గడబడడానికి తక్కువ ఉన్నది. 5 లక్షల కోట్లు మొన్న చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, 5 లక్షల కోట్ల స్కామ్ అది. మొత్తం 22A పెట్టడము, 30% ఇవ్వగానే ఆ 22Aకి తీసేయడం. పెద్ద పెద్ద 50 అంతస్తుల బిల్డర్లు. మీరు అనుకుంటున్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 28 గురించి చర్చలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, జిల్లా కేంద్రాలు జరిగిన చిన్న చిన్న ట్రాన్సాక్షన్ గురించి 22 సమస్యలు వస్తున్నాయి తప్ప హైదరాబాద్ లో అయ్యాలని 234 కోట్లకి ఎకరం పోయింది ఇవాళ యాక్షన్ లో. ఇవాళ ఏపీఐ మన టీఎస్ఐసి యాక్షన్ లో 234 కోట్లు రాయదుర్గంది. అంటే ఈ రాయదుర్గం కావచ్చు, ఈ ముఖ్యమంత్రి సంబంధికులు మొత్తం భాగాలు చేస్తున్నారు. మొత్తం ఈ పార్టీ నీది, పార్టీ నీది, పార్టీ నీది అయితేనే విచ్చలవిడి దోపిడీ. కాబట్టి నేను చెప్తున్నా, దీని వల్లనే అసమ్మతి తప్ప ప్రజల సమస్యల గురించి కూడా కాదు అసమ్మతి. మళ్ళీ మీరు ప్రజల సమస్యల గురించి అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరలోనే నాయకత్వ మార్పు జరుగుతుంది. లేదు అంటే దీంట్లోకి అసమ్మతి వాళ్ళు కొందరు వచ్చి బీఆర్ఎస్ కొంచెం చర్చలలో ఉన్నారట. వాళ్ళిద్దరు కలిసి అంత ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తారచ్చు, ప్రజాస్వామ్య ఫ్రంట్ అని పెట్టుకొని. శరత్ గారు విషయం ఏంటంటే సార్, ఇవాళ ప్రెస్ కామెంట్స్ దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. అంటే ఒకటి సార్, ఇప్పుడు జనరల్ గా ఏంది అంటే పార్టీకి ఒక ఇన్ఫర్మేషన్ ఒక రకంగా ఫ్లో చేసినారు. ఏమని అంటే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలలో కూడా పెద్దగా మద్దతు లేదు, ఆయన ప్రతిష్ట దిగజారింది అనేటువంటి ఒక వ్యవహారము. తర్వాత ఈ అసంతృప్తి, తర్వాత మంత్రుల సంబంధించిన వాళ్ళు మాట్లాడము, తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు పదే పార్టీ అధిష్టాన వర్గానికి ఉత్తరాలు రాసి ఈ రకంగా జరుగుతుందని అనడము. తర్వాత పార్టీ అధిష్టాన వర్గం బట్టి విక్రమార్క నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేసింది. ఆయన ఆ స్థాయిలో లేకుండా he has become a co-partner with రేవంత్ రెడ్డి in the indulging of corruption. తర్వాత ఆయన మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు. ఇప్పుడు ఏదన్నా కొంత సంయమనం గల వ్యక్తి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, ఆ యాంగిల్లో ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేల్లో నాకు అసంతృప్తి లేదు అని చూపెట్టుకోవడమే రేవంత్ రెడ్డి యొక్క ముందున్నటువంటి లక్ష్యం. దానికి తోడుగా ఆయన తన వాళ్లతో కలిసి కావాలని తనకు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలతోని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ల వ్యాపారం నడుపుతా ఉన్నాడు. అయితే ఈ మాట్లాడే వాళ్ళు కూడా ఒట్టిగానే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లలో వచ్చి మాట్లాడలేదు. వీళ్ళ డిమాండ్స్ పెట్టినారు, మేము వచ్చి మాట్లాడాలి కరెక్టే, మరి మాకు మీరు ఏం చేసినారు అనేటువంటి మాటలు మాట్లాడి బేరసారాలు జరిగిన తర్వాత మీరైతే ఇప్పుడు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడండి. అంటే వాళ్ళ సంబంధించిన నియోజకవర్గపు సమస్యలు, లేదా వాళ్ళకి రావాల్సిన డబ్బులు, కథా కార్ఖానా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఈ సమస్యలను రిజాల్వ్ చేస్తాము, మీ అందరికీ సరైన విధానంలో కూడా మిమ్మల్ని మేము ఓదారుస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం అనేటువంటి ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ దశల వారీగా 10 మంది 5 మంది నటులు వచ్చేసేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా టోటల్ గా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద సంతృప్తి ఉన్న వాళ్ళు కాదు. రెండోది ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే ఇవాళ వచ్చి మాట్లాడినారో వీళ్ళు 70% మంది నాకు ఖచ్చితంగా సీటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతోనే ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు అనమాట. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా పార్టీ అధిష్టాన వర్గంతో డైరెక్ట్ గా గతంలో పార్టీకి చేసిన సేవల ఆధారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఇక్కడ, మీరు కనుక గమనిస్తే. సో ఇట్లా వీళ్ళందరితోని మాట్లాడించడము అది ఇది జరుగుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ధర్మపురి అరవింద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు, ఏం లేదు ఇదంతా ఈ ఫారిన్ టూర్ లేదు ఏది లేదు, అంత కేవలం అక్బరుద్దీన్ ఓవైసీని మజ్లీస్ను తనకు అండగా ఉంచుకోవాలి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి కనుక పోకపోతే మజ్లీస్ వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఈయన బతకలేడు అనమాట. సో కాబట్టి వాళ్లను సంతృప్తి పరచడానికి ఫాతిమా కాలేజీ విషయంలో కూడా సరెండర్ అయిపోయినాడు, ఒక స్టేట్మెంట్ చేయించినాడు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది FTL లెవెల్ అని. అంటే అక్బరుద్దీన్ ఓవైసీ తొడగొట్టినాడు, నీకు దమ్ముంటే రా మా ఫాతిమా కాలేజ్ దగ్గరికి, చూస్తాం మీ సంగతి ఏందో అని. రెండోది ఏంటంటే అసలు యాక్చువల్లీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈజ్ నాట్ దట్ ఫేవరబుల్ టు రేవంత్ రెడ్డి.
అసద్ వల్ల అక్బరుద్దీన్ కొద్దిగా టీమ్ అయిపోయినాడు అనమాట. అసలు యాక్చువల్లీ ఫస్ట్ అక్బరుద్దీన్ ఓవైసీ, తర్వాత మన సీఎం ఇద్దరు వాదోపవాదాలు ఆడుకున్నారు అసెంబ్లీలో, చాలా గొడవలే జరిగినాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇతను ఏదో పెద్ద రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఫారిన్ టూర్ లోకి పోవట్లేదు అనేది నిర్వివాదాంశం. ఇది కేవలము వ్యక్తిగత. తర్వాత ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కుటుంబ సమేతంగా ఎదుగుతుండే, సకుటుంబ సపరివారంగా ఇన్ని వందల కోట్ల పోతే తప్పింది. వాళ్ళ బ్రదర్ అక్కడ ఉన్నాడు USA లో. ఎవరి డబ్బులతో పోతున్నారు సార్? అరే ఎవరి డబ్బులు? ఫ్యామిలీకి డబ్బులు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారికము, పర్సనల్ రెండు వ్యక్తిగతము. సార్ తీసుకుపోతాడు, తప్పే ఉంది. కాంగ్రెస్ లో ఇట్లాంటి రాజకీయాలు చేయడం నేను ఎప్పటి నుంచో టికెటే భారమా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు టికెట్ పెట్టుకోలేడా? అంత డబ్బులు పెట్టుకోలేదు సార్. ఎంత ఎక్కువ డబ్బు కాబట్టి భార్య పిల్లల్ని తీసుకుపోతే తప్పే ఉంది. మీకు ఒక విషయం చెప్పనా సార్, నేను ఎన్టీఆర్ టైంలో కూడా జర్నలిస్ట్ ని. అసలు ఎన్టీఆర్ చేసిన అవినీతి ఆరోపణలని తిప్పి కొడితే 60 కోట్లు సార్. ఆ రోజు ఎన్టీ రామారావు మీద 60 కోట్లే పెద్దది, ఇప్పుడు చిన్నది కదా. అట్లా వినండి దయచేసి. ఎంత డబ్బు ఉంటే అంత పిసినారితనం ఉంటుంది సార్. అదంతా ఏమి లేదు. తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ ఖర్చులతో, ప్రభుత్వం మీద ఆధారపడిపోవడం అనేది ఒక డాంబికంగా ప్రదర్శించుకోవడానికి. విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కేవలము ఐ గాట్ మెజారిటీ ఇన్ ది లెజిస్లేచర్ అని చూపెట్టడానికి, ఎమ్మెల్యేలు నాతో ఉన్నవారు నాతోనే ఉన్నారు, అసలు నా ప్రత్యర్థులకి బలమే లేదు, వాళ్ళు ఎందుకు కొరగారు అని చెప్పడమే ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకే ఎవ్వరు కూడా అక్కడ వచ్చేసేసి పార్టీ ఇమేజ్ ను వాళ్ళు స్పాయిల్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడినారు. అంతే తప్ప వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడలేదు. ఎంతో కష్టపడ్డారు, ఎంతో మంది కార్యకర్తల కాయ కష్టం మీద మీరు ఎమ్మెల్యేలుగా అయినారు, మంత్రులు అయినారు, మీరు అనుభవిస్తున్నారు, అయినా మీకు ఇంకా అసంతృప్త అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళలో ఎవడు కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే మనం ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటి వాగ్దానాలు ఎందుకు సంపూర్తి చేయట్లేదు, ఎందుకు పార్షల్ గా ఇవి జరిగినాయి. ఇప్పుడు రైతు భరోసా అనేది పార్షల్ గానే జరిగింది, అది మొత్తం ఫుల్ గా జరగలేదు. రుణమాఫీ కూడా పార్షల్ గానే జరిగింది, అది మొత్తం జరగలేదు. మరి లెజిస్లేటర్లు ఎందుకు ఆ సమస్య? రేవంత్ రెడ్డికి బలమైన మద్దతు కనిపిస్తుంది. 16 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు మాట్లాడారు ఇవాళ. సార్ ఇట్లా మాట్లాడిన వాళ్ళు గంటలలో పార్టీలు మార్చిన వాళ్ళని నేను ఎన్టీఆర్ క్రైసిస్ లో చూసినాను సార్. ఎన్టీఆర్ కే మాకు దేవుడు దైవము అది ఇది అన్నాళ్ళు, మళ్ళీ పోయి సడన్ గా గంట సేపట్లో కూడా నాదిల భాస్కర్ వర్గంలో చేరారు. ఈ ఎమ్మెల్యేల లాయాలిటీ అనేది ఇది అమ్ముడు పోయే సరుకు. దీని గురించి మనం పెద్దగా సీరియస్ గా తీసుకోకూడదు. ఐ హావ్ సీన్ మెనీ ఎమ్మెల్యేస్ లైక్ దిస్. గంట సేపట్లో అటు ఇటు పార్టీలు మార్చిన వాళ్ళని చూసినాను. ఇవి లెక్కలోకే రావు. ఇదంతా ఒక షో, ఇదొక స్టేజ్ మేనేజ్డ్ షో ఫ్రమ్ రేవంత్ రెడ్డిస్ క్యాంప్. ఇదంతా వీళ్ళు చేస్తున్నది. ఎందుకంటే మాకు మద్దతు ఉంది, ఇంకా కూడా ఐఎమ్ మోర్ పాపులర్, ఐఎమ్ మోర్ స్ట్రాంగ్, మై అపోనెంట్స్ డోంట్ హ్యావ్ మెజారిటీ సపోర్ట్ ఇన్ ది లెజిస్లేచర్ పార్టీ అని చెప్పుకోవడమే. ఇప్పుడు చూడండి, ఈ చూపట్టిన వాళ్లలో ఎవరికి స్వతహా కాంగ్రెస్ పార్టీ మెచ్చి టికెట్ ఇచ్చింది? ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళలో మందుల శామ్యుల్కి ఇచ్చిందా? ఎన్నికల కంటే ముందు వచ్చిన పాయల శంకర్కి ఇచ్చిందా? ఎవరికండి? వెంకట్ సారీ, ఇతను ఇంకొకతని పేరేంది, ఈర్ల శంకరయ్య, తర్వాత బల్మూరి వెంకట్. ఏంటిదండి నాకు అర్థం కాదు. వీళ్ళేంది, ఈ అతను ఎమ్మెల్సీ, అతను మేనేజ్ చేస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞుడు కాబట్టి వ్యవహారాలన్నీ డీల్ చేస్తా ఉన్నాడు. సరే, ఏది ఏమైనా అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ అఫేర్. కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది నేను రాకేష్ రెడ్డితో 100% అగ్రీ అవుతున్నా. అయితే పార్టీలో మా ముఖ్యమంత్రిని మార్చరా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే పార్టీ అధిష్టాన వర్గము చాలా సార్లు పాలు పొంగాలి కింద పడాలి. ఏదో ఒక రోజు సడన్ గా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పాలు పొంగకున్నా గానీ నాయకత్వం మార్పు అని పరిస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారాల మీద పార్టీ మాత్రం ఖచ్చితమైన నిఘా పెట్టింది. ఈయన వ్యవహార శైలి వాళ్లకు నచ్చట్లేదు అనేది నిర్వివాదాంశం. ఇటీవల రేవంత్ రెడ్డి అసహనం చూపట్టినా, చాలా 10 విషయాలు మాట్లాడినా ఇదంతా దేనికి సూచకం అంటే ఆయన అనిశ్చిత పరిస్థితి, ఆయన మనసులో ఉన్న గందరగోళము. తర్వాత ఇంకో రకంగా మీరన్నారు కేంద్ర ప్రభుత్వం ఈయన నెత్తి మీద పాలు వస్తాయి. కాదు, ఈయన కూడా మనసులో అదే కోరుకున్నాడు. నేను పోకూడదు, ఇప్పుడు పోతే తలకాయ నొప్పి, ఏదైనా రీతిలో నేను ఇండియాకు వస్తేనే బాగుండు అనే విధానంలో ఆయన ఆలోచించినాడు. ఆయన ఆలోచనకు తగ్గట్టే ఈయన రిటర్న్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఏం రూల్ వేస్తారు. ఈయన ఎటనరీ చూస్తారు, ఈయన ప్రోగ్రామ్ చూస్తారు, చూసి నచ్చితేనే పర్మిషన్ ఇస్తారు. దానికి డిఫరెంట్ లెవెల్స్ లోపల మనకి క్లియరెన్స్ ఉంటది అనమాట. ఈ విజిలెన్స్ క్లియరెన్స్ అవి ఇవి. ఇప్పుడు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడి వస్తున్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రులకు ఇది ఒక పెద్ద స్టైల్ అయిపోయింది. దేశ రాజకీయాల గురించి ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. జనరల్ గా అయితే నేషనల్ పాలిటిక్స్ గురించి ముఖ్యమంత్రులు మాట్లాడరు. మేము అంత కాకలు తీరిన ముఖ్యమంత్రులు డాక్టర్ చెన్నారెడ్డిని చూసినాం, ఎన్ జనార్దన్ చూసినాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూసినాం. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర వ్యవహారాలే మాట్లాడే, కేంద్రానికి సంబంధించిన రాజకీయాలు, ఆర్థికమైన విషయాలు మాట్లాడితే ఏ ఎన్డీసీలోనో ఏ ఇతరతరమైన మీటింగులలో ముఖ్యమంత్రుల సమావేశం జరిపి మాట్లాడేది. అంతే తప్ప బహిరంగంగా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను తిట్టడము, ఈ రకమైన రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది అనమాట. అంతేందుకంటే మనకున్న పక్కకున్న శివకుమార్ కు మధ్య డిఫరెన్స్ చూడండి. అతను ఎంత చక్కగా ప్రధానమంత్రి మొన్న సంబోధించినాడు కర్ణాటకలో. మై ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. వి విల్ టుగెదర్ వర్క్ టుగెదర్ అండ్ వి విల్ డెవలప్ బెంగళూరు అన్నాడు. అంటే విజ్ఞత అనేది అనుభవంతో వస్తుందండి. అది కొరవడింది. ఇది కేవలము షో ఆఫ్ స్ట్రెంగ్త్ అంతే తప్ప ఇతరత్రం కాదు. తర్వాత ఈమె విషయంలో, కొండా సురేఖ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది కాదు. ఇవాళ ఇంకొక అతను మిత్రుడు ఫోన్ చేసేసి ఏమన్నారు, ఆమె షోకాజ్ నోటీస్ లో ఆమె నాకు సంబంధం లేదని చెప్తే కాదు, వాళ్ళ కూతురిని తిడుతూ ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలా అని ఖండించమని అడిగారు. దాని తప్పే ఉంది. కరెక్ట్. మరి అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నేను ఏకీభవించట్లేదని చెప్తే ఏమవుతుంది? కరెక్ట్. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రాజగోపాల్ రెడ్డితో నాకు ఏ సంబంధం లేదు, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మెంబర్, ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు కదా. ఎవరు? సుస్మిత కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదని ఇచ్చారు కదా. రాజగోపాల్ రెడ్డి సెపరేట్ ఎంటిటీ. హీజ్ ఎమ్మెల్యే ఎంపీ ఫ్రమ్ 2009. రాజగోపాల్ రెడ్డి. అలాంటప్పుడు ఆమె వ్యాఖ్యలను ఇగ్నోర్ చేయండి సార్. ఇప్పుడు పాయలశంకర్ మన ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి అవినీతి గురించి, ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాల గురించి, ఇతరత్ర విషయాల మీద ఇన్ని మాటలు మాట్లాడినాడు. దీనికి రేపు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ రెస్పాండ్ అవుతారా? కారు కదా. వాళ్ళ పార్టీకి సంబంధం లేని విషయం ప్రతిపక్షాలు అట్టనే మాట్లాడతారని. అట్టనే సుస్మిత కూడా బయట వ్యక్తి ఏదో మాట్లాడిన దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు కదా. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో రకంగా కొండా సురేఖకు పుల్ల పెట్టాలా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బయటికి నెట్టాలా, వేం నరేందర్ రెడ్డి యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది అనేది నాకు కొండా సురేఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇది అంతా, ఈ కుట్ర వెనుక అంతా దాగి ఉన్నది వేం నరేందర్ రెడ్డి అని. ఇది ఆయననే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈమె తేపకు మన కులం గురించి, మన వాళ్ళ గురించి చాలా రచ్చరచ్చ చేస్తుంది అని ఏదో రకంగా ఆమెను ఇరకాటంలో పెట్టాలా అనేది. నరేంద్ర రెడ్డి ఏం చేస్తాడు సార్? కొండా సుస్మిత మాట్లాడడం తోటి కదా ఇష్యూ. కొండా సుస్మిత మాట్లాడకపోతే ఇప్పుడు గిచ్చితేనే కదా సార్. ఎవడైనా పిల్లవాడు ఎందుకు ఏడుస్తారు సార్? గిచ్చితేనే ఏడుస్తారు కదా. వీళ్ళు గిచ్చుతున్నారు, ఆమె వాళ్ళు ఏడ్చింది అంతే తప్ప ఆమె బాధతో చెప్పిందా లేకపోతే ఏదన్నా చాలా ఆనందంగా? సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలిపించమని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పే ఉంది దాలో. అంటే ఇప్పుడు ఎన్నికల సభలకు వెళ్ళినాడా మొన్న రేవంత్ రెడ్డి? అక్కడ అది ఎన్నికల సభ కాదు కదా. టికెట్లు ఇచ్చి రేపో ఎల్లుండో ఎన్నికలున్నాయా? ఆయన పరకాల్లో ఎమ్మెల్యేకు ఆయనను గెలిపించండి, ఆయనకు మద్దతుగా నిలబడండి, అట్లా అన్ని నియోజకవర్గాలలో అదే రకంగా చెప్తున్నాడా? ఇప్పుడు మరి ఆమె ఒక అంశం రేవనెత్తింది జగ్గారెడ్డి విషయంలో. నువ్వు సంగారెడ్డికి వెళ్ళి నేను కంటెస్ట్ చేయ, నా భార్య కంటెస్ట్ చేస్తాను అన్న వ్యక్తిని లేదు నువ్వే చేయాలి, నువ్వు గట్టికి కూర్చుంటే లాభం లేదని ఎందుకు చెప్పినాడు? సో ఇవన్నీ రాజకీయంగా ఉన్నటువంటి అంశాలండి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి భయంతోనే హైదరాబాద్ కు వాపసు వస్తున్నాడు తప్ప ఇతరత్రం కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని అనవసరంగా నిందిస్తున్నాడు. ఆయనకు ఒక రకంగా ఆయన మనసులో ఏం కోరుకున్నాడో అదే జరిగింది. ఆయన వచ్చి పరిపాలనలో ఏదైనా మార్పులు చేసేసి ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పరిచి కనీసం వీక్లీ ఒకసారన్నా, 15 రోజులకు ఒకసారైనా జిల్లాల వారిగా ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కుంటే తప్ప అంత ఈజీగా అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు సార్. ది బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ హి షుడ్ కమ్ ఇండివిజువల్లీ డిస్కస్ విత్ ఎవరీవన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ సార్ నన్ను క్షమించాలి సార్, నేను కొద్దిగా ఒక జెన్జీ మీటింగ్ లో ఉన్నాను సార్. ఇవాళ ఏదో నన్ను ఇక్కడ స్పీకర్ గా పిలిచినారు. ఓకేనా? వీలైతే మళ్ళీ జాయిన్ కండి ఒక 15-20 minutes తర్వాత. ఓకే సార్. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, ప్రభుత్వ విప్. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ఏం జరుగుతోంది? మీ వరంగల్ జిల్లా, మీ పక్క కాన్స్టిట్యున్సీ పరకాల నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఎక్కడికో వెళ్ళేటట్టుంది. భరత్ గారు, ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఇక జరుగుతున్న వ్యవహారం వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి పాలన ఒక ప్రజా సంజకంగా తెలంగాణ అభివృద్ధి పదంలో వడివడిగా ముందు సాగుతున్న సమయం
కొంతమందికి అది జీర్ణించుకోలేకపోతున్నారు. అది కొంతమంది పదవుల కోసం మరి స్వార్థంతో 10 సంవత్సరాలు అధికారం అనుభవించినా గానీ వాళ్ళ ఇంకా అధికార దాహం తగ్గలేదు. సో కొంత రాజకీయంగా రేవంత్ రెడ్డి గారిని ఏది పద్మవ్యూహంలో ఇరికించాలనే కుట్రలు మాత్రం తప్పకుండా ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా గత 3-4 నెలల నుంచి ఒక్కొక్క ఇష్యూస్ ని వాళ్ళు ప్రజల ముందు పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ ఎక్కడ వాళ్ళు అంటే విఫలం చెందుతున్నారు తప్ప ఎక్కడ సఫలం కావట్లేదు. హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, కేసీఆర్ గారు ఒకవైపు. ఏదేమైనా ప్రతి అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకోవాలి, మళ్ళా అధికారం చేజిక్కించుకోవాలనేది తాతాలాడుతున్నారు. అది ఏదైనా అది తప్పకుండా అది నెరవేరదని మాత్రం మేము చెప్పగలుగుతాం. ఇక సుష్మిత గారి ఇష్యూ వస్తే, సుష్మిత గారు, కొండా సురేఖ గారు మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఒక మహిళగా, ఒక మంత్రిగా వారు మంచిగా సజావుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో మరి తల్లిదండ్రులను అడిగినా ఆమె మరి మీటింగ్ పెట్టిందా, అడగకుండా పెట్టిందా, అది అనేది ఒకసారి మరి సురేఖ గారు వారిని ఒక వార్నింగ్ ఇచ్చి వారిని కంట్రోల్ చేసి ఉంటే బాగుంటది అనేది నాకు సలహా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. ఈ దేశాన్ని ఈ రోజు అభివృద్ధి పదంలో 5వ మరి ఆర్థిక శక్తిగా ఈ రోజు ఈ దేశాన్ని ప్రపంచం నిలబెట్టిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలు ఏ ఒక్క నాయకునికి సంబంధించిన ఆస్తి కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. ఇందులో ఈ జిల్లాకు ఒక నాయకులు ఎవరో వెనుక నుంచి ప్రేరేపితం, ఇన్ని రోజులు జీవన్ రెడ్డి గారిని ప్రేరేపితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వారికి ఏదో మరి ఆశ పెట్టి బయట తీసుకుపోయారు. అట్నే జిల్లాకు ఒకరిని బట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్రతో ఇదంతా జరుగుతా ఉంది. ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగే సమర్థత వారికి ఉంది. అదేవిధంగా అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. అధిష్టానానికి కూడా వారు చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు తప్ప వారి కేసీఆర్ 10 సంవత్సరాల పాలనకు పూర్తి విరుద్ధంగా ప్రజల కోసమే ఈ రోజు పథకాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నప్పుడు అధిష్టానం కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది ముఖ్యమంత్రి గారికి. వారు ఈ రోజు ప్రతి జిల్లా తిరుగుతూ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఇటు పథకాలని చేరవేస్తూ అటు అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూలు చేస్తూ ప్రతి సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇంకా ఏ విధంగా అంటే మనం ఏమంటారు, వాళ్ళు సక్సెస్ కానప్పుడు ఏమైందంటే విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ ఆ పాలసీలో టీఆర్ఎస్ ప్రతిపక్షాలు అటు ప్రయత్నం చేస్తున్నారని అనేది నా భావన. ఓకే. ఇప్పుడు దీనిలో ప్రతిపక్షాలు ఏముంది, మీరు మాట్లాడి అంటే మంత్రి కూతురు మాట్లాడి ప్రతిపక్షాలు బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు వారు ఏ ఇష్యూని పట్టుకున్నా ప్రజలు దాన్ని పెద్దగా స్వీకరించే పరిస్థితిలో లేరు. సో దాంట్లో ఇక్కడనే మన వితిన్ ది పార్టీలో కుంపటీలు ఏర్పడితే అది వాళ్ళకు రేపు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో లాభం జరగాలనే ఉద్దేశంతో కొంత ప్రయత్నాలు జరుగుతుందనేది మాకున్న సమాచారం. దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవాళ ఏమంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు లేరు ఇవాళ? ఈ రోజు పొద్దున కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ ఉండే, నేను ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నా. మీకు రాలేదు ఆ ఫోన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనమని చెప్పి? లేదు, యాక్చువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మామూలుగా ప్రెస్ మీట్ అంటే ఏమనుకుంటాం, ఒక 4-5 అని అనుకుంటాం యాక్చువల్లీ. బట్ అందరూ సరే వాలంటరీగా అందరూ చేరుకున్నారు కాబట్టి నేను కూడా చేరుకున్నాను. వాలంటరీగానే జరిగిందా? స్వచ్ఛందంగానే, మేమందరం స్వచ్ఛందంగానే హైదరాబాద్ కదిలి వచ్చాం. మొన్న మాట్లాడి 3 రోజులు అయింది, నిన్న ఎవరు పెట్టలేదు ప్రెస్ కాన్ఫరెన్స్? అంటే ఏదైనా గానీ పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుందామని అనుకున్న తర్వాత మేము ఎమ్మెల్యేలమంతా మేమే మరి ఒక చర్చ జరుపుకొని ఏదేమైనా ఇప్పుడు మనం కూడా గొంతు ఇప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సుష్మిత గారు క్వశ్చన్ చేస్తుంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని క్వశ్చన్ చేయొచ్చు. వారికి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే వారి తల్లి గారైనా మంత్రి గారైనా సురేఖ మేడం తీసుకెళ్లి కూడా చర్చించుకోవచ్చు. అంతే తప్ప సభాముఖంగా బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడే అంత సంస్కారహీనంగా మాట్లాడడం మాత్రం సమాజం ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా దాన్ని స్వాగతించదు. మాట్లాడే భాష తీరు బాగలేదు. ఆ భాష తీరు అనేది తప్పకుండా
రాజకీయంలో నిజంగా రావాలనుకున్నప్పుడు ఒక సంస్కారవంతంగా వాళ్ళు మాట్లాడాలి తప్ప నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విమర్శించి అంటే ఒక అంటే అన్పార్లమెంటరీ మాట్లాడితే రేపు కార్యకర్తని మీరేం లెక్క చేస్తారండి? రేపు కార్యకర్త సామాన్య కార్యకర్తకు మీరేం లెక్కలు అంటే మీరేం గౌరవం ఇస్తారు? మీరు ప్రజాక్షేత్రంలో రావాలనుకున్నప్పుడు మీరు గ్రౌండ్ లో కష్టపడండి. సుష్మిత గారు, మీరు గ్రౌండ్ లో కష్టపడి కార్యకర్త స్థాయి నుండి 10 సంవత్సరాలు మేము కూడా ఎట్లయితే కష్టకాలాల్లో మరి ఆ రోజు అధికార పార్టీ మీద మేము ప్రభుత్వం వస్తుందో రాదో గెలుస్తామో లేదో అని మేము కింద ఎంత కష్టపడ్డామో అదే స్థాయిలో మీరు కష్టపడి పైకి రండి. కొండా సురేఖ గారి పేరు కొండా మురళి గారి పేరు వాడుకుంటూ మీరు వారిని ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి గారి ఒక స్థాయి వ్యక్తిని మీరు గౌరవించాల్సిన ఈ సమాజంలో మీరు ఇలాంటి ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దాని మీద మేమంతా ఎమ్మెల్యేమే మేమే చర్చించుకొని స్వతహాగా మేమే హైదరాబాద్ కు దాదాపు అందరూ వచ్చేసినట్టే రేపు 2వ ప్రెస్ మీట్ కూడా పెడతాం. తప్పకుండా పిసిసి గారిని కూడా కలుస్తాం, మీనాక్షి నటరాజన్ గారిని కూడా కలుస్తాం. అంతర్గతంగా పార్టీలో ఎవరు ఇప్పుడు బాధ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్క నాయకునికి ఏదో ఒక రకమైన సమస్యలు ఉండొచ్చు, నియోజకవర్గంలో కావచ్చు లేదా ప్రతిపక్షాలతో కావచ్చు, ఇంకేదైనా పోలీస్ ఇంకేదైనా సిబ్బందితో కావచ్చు. ఏదేమైనా అధిష్టానం దృష్టిలో తీసుకువెళ్ళడమే సంస్కారం అవుతుంది. కానీ మనం బహిరంగంగా మరి ఇట్లా మీడియా ద్వారానో లేకపోతే మీటింగ్ల ద్వారానో ఒకరిని విమర్శిస్తే మన స్థాయి పెరిగిపోతుంది అనేది అది సంస్కారం కాదు. రెండవది సభ్య సమాజం దాన్ని స్వాగతించదు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు కూడా మాజీ మంత్రి కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సత్యవతి రాథోడ్ గారు ఉన్నారా? సత్యవతి రాథోడ్ గారు ఉన్నాను. నమస్తే అన్న. నమస్తే. నమస్తే నమస్తే భరత్ అన్న, మీతో పాటు ప్యానెల్లో ఉన్న మా రామచంద్ర నాయక్ గారు, ఇంకా ఉన్న ప్రకాష్ అన్న గారికి, ఇంకా మిగతా ఇంతకు ముందు ఎవరో మాట్లాడారు, పేరు నేను వినలేకపోయాను, నాకు కొంచెం లేట్ గా. శరత్ గారు, ఆర్మూర్ రాకేష్ రెడ్డి గారు. ఏం జరుగుతుంది అసలు వరంగల్ లో? ఏం జరుగుతుంది వరంగల్ కాంగ్రెస్ లో? ఏం జరుగుతుంది? వరంగల్ లోనే కాదు, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ సంక్షోభంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరున్నారు అని చెప్తున్నారు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినంత కూడా బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతూ ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు మాట్లాడితే మరి నవ్వాలో మరి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. మీ పార్టీలో ఉన్న సమస్యను కూర్చొని పరిష్కరించే ఇది లేని మీరు కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో ఇంకెవరో ప్రేరేపిస్తున్నారు అని మాట్లాడడం ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా అండి? మీరు సీనియర్లు జూనియర్లు ఇప్పటి నుంచే అండి 6 నెలలైంది సుస్మిత కొండా సురేఖ బిడ్డ వచ్చి రోడ్డు మీద రేవంత్ రెడ్డి గారు మా మెడల మీద మేము బీసీ అని మా మెడల మీద తుపాకులు పెట్టి కాలుస్తున్నాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, అర్ధరాత్రి మినిస్టర్ క్వార్టర్స్ అని చూడకుండా ఇండ్ల మీదకి పోలీసులను పంపిస్తున్నాడు, వాళ్ళ అవినీతికి మేము అడ్డుపడ్డామని చెప్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకునే చేతగాని కాంగ్రెస్ పార్టీ అది నిజమని ఒప్పుకున్నట్ట, నిజంగానే అది తప్పైతే ఆమె మీద చర్య తీసుకుంటున్నట, ఆ మంత్రిని అట్లనే కొనసాగిస్తూ మీరు మీ ఇల్లు చక్కదిద్దుకోకుండా మీరు మంది మీద పడి ఏడవటం ఏందో మాకు అర్థం కావట్లేదండి. మొన్న చిన్నారెడ్డి గారు మాట్లాడిరు, ముఖ్యమంత్రి గారు నాకు సోనియా గాంధీ స్వయంగా పిలిచి చిన్నారెడ్డి గారిని డబ్బులు పెట్టి గెలిపించుకొని తీసుకోరండి అంటే డబ్బుల కమ్ముడు పోయిందని. ఒక సీనియర్ మీరు జీవన్ రెడ్డి గారికి కూడా ఎవరో వెనకుండి నడిపించిండ్రు అని మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారు మీ పార్టీ కదా, జీవన్ రెడ్డి జాయిన్ అయింది మీ పార్టీ కదా, బీఆర్ఎస్ లోనే. అవునండి, అంత ఇన్నేళ్లు పార్టీకి నాకు తెలిసి రామచంద్ర నాయక్ గారు పుట్టినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాడు. అటువంటి నాయకులను ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో పాటు చిన్నారెడ్డి గారు కూడా అంతే కదండి, ఆయన క్రమశిక్షణ సంఘానికి కూడా పనిచేసిండు. అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఏ విధంగా పార్టీ పనిచేస్తుంది, పార్టీ ఏ విధంగా మరి పార్టీ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు లేకపోతే అధిష్టానం పనితీరు ఎట్లుందో దాన్ని సమీక్షించుకోకుండా దాన్ని బాగు చేసుకోకుండా మంది మీద పడి ఏడవటం ఎందుకంటే అర్థం కావట్లేదు. అధిష్టానం అంటున్నారు, మీనాక్షి గారు అంటున్నారు, ఆమెకే దిక్కు లేదు పాపం. ఆమె నామినేషన్ వేస్తే ఇక్కడ నుంచి చాడీలు చెప్పి ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయించారు. అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, అందరు కొనసాగుతున్నారు. మీ పార్టీ బజార్న పడి మీ తప్పులు మీరు చెప్పుకుంటా అంటే మేం చెప్తున్నట్టు చెప్తారు ఎందుకండి? మళ్ళీ మా మీద ఎందుకు, మా నాయకుల మీద ఎందుకు?
మీరు దాన్ని బాగు చేసుకోకుండా ఇప్పుడు సుస్మిత ఏం మాట్లాడింది, సురేఖ గారు ఏం చేస్తున్నారు అనేది పార్టీ దగ్గర ఉంది. ఆమె బీసీ నాయకురాలు, ఆమె మరి వాళ్ళని కొనసాగించడంలో వారి కాంట్రిబ్యూషన్ ఏందో పార్టీకి తెలుసు, మాకు తెలియదు కదా. మేము ఎందుకు ప్రేరేపిస్తాం? మా పార్టీ నుంచి విడిపోయి మమ్మల్ని నానా మాటలని వెళ్ళిపోయింది ఆమె. మీరు మా దగ్గర నుంచి రాగానే సంకనెత్తుకొని మంత్రి పదవే ఇచ్చిండు. ఇవాళ మాట్లాడుతుంది కాబట్టి మేము మాట్లాడిస్తున్నామని చెప్తారు. ఇది ఎట్లా కరెక్ట్? జీవన్ రెడ్డి లాంటి వాళ్ళతోని, చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళతోని మరి మాట్లాడించేంత శక్తి బీఆర్ఎస్ ఉంటుందా అండి? వాళ్ళు సీనియర్, పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళను కూడా మీరు గౌరవించలేక, వాళ్ళను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వీళ్ళు ప్రజల్ని ఏం కాపాడతారు, రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? ఇప్పుడు ఈ వివాదంలో మీరు ఇప్పుడు మీ సపోర్ట్ కొండా సురేఖ కూతురుకా? మా సపోర్ట్ ఎవరికి లేదండి. అంటే రేవంత్ రెడ్డికా కొండా సురేఖకా? మా సమస్య కాదు అది, వాళ్ళ సమస్య. నేను అది మా సమస్య కాదన్నా, మరి మమ్మల్ని ఎందుకు పిలిచిందని మిమ్మల్ని అడుగుదామనేసరికి రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతూ మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. మేమేదో అధికారంలోకి రావడానికి తాతాడాడుతున్నాం. అధికారం రావడానికి మాకు కాదు, ప్రజలు మిమ్మల్ని దింపడానికి తాతాడాడుతున్నారండి రామచంద్ర నాయక్ గారు. మాకు అధికారం ఇవ్వడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు కోటి కళ్ళతో. మీరు బజార్న పడి, మీరు పల్సనై పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారు. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుందా అండి? బడ్డీ కొట్టు కంటే అధ్వానంగా ఉంది, కిలి కొట్టు కంటే అధ్వానంగా ఉంది ప్రభుత్వం. ఎవరి మాట వినరు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారికి ఇదే ఉండదు. కళ్యాణ లక్ష్మి బంద్ అయిందంటే ఎందుకైందని అధికారుల మీద తిడతారు. దానికి 5-6 మంత్రులు ఉంటారు. వాళ్ళ అది అక్కడ హైకోర్టులో ఎవరో పీలేస్తే దాన్ని చెప్పుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అరే 22A భూములన్నీ పోయి ఇన్నేళ్లుగా ఉన్న దాన్ని నమ్ముకొని 60-70 ఏళ్ళు. ఒకసారి లైన్ లో ఉండండి సత్యవతి రాథోడ్ గారు. వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు నమస్కారం భరత్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం. అంటే చాలా రోజులుగా మీరు ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ అవతారం ఎత్తాల్సిన అవసరం వచ్చింది. ఎక్కువ వాటర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏం జరగబోతుంది ఇక్కడ తెలంగాణలో? ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ 3-4 డేస్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? అంత వరంగల్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను వరంగల్ లీడర్స్ నే ప్రత్యేకంగా తీసుకున్నాను సార్. మీరు కూడా డోర్నక్కల్ అందరు వరంగల్ లీడర్స్ తోనే మాట్లాడిస్తున్నాను. ఏం జరుగుతుంది వరంగల్ నుంచి? ఇది ఎక్కడి దాకా వెళ్తుంది వరంగల్? రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మొదటి నుంచి కూడా కొండా సురేఖ గారి వైఖరి కానీ, కొండా మురళి గారి వైఖరి కానీ తేడా ఏం లేదు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ స్వభావం అట్లాగే ఉంటది. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్లకు ఏదైనా నచ్చనప్పుడు ఓపెన్ గా వాళ్ళు బయటకు వచ్చి క్రిటిసైజ్ చేసే స్వభావం ఉన్న వ్యక్తులు, లీడర్స్. వాళ్ళ స్వభావం అది. కాంగ్రెస్ పార్టీ స్వభావం ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటది అక్కడ. ఈ క్రమశిక్షణకు లోబడి అక్కడ ఉండరు. ఎవరైనా కూడా కొద్దిగా మా పార్టీలో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటదని చెప్పి వాళ్ళే సమర్థించుకుంటారు. కాబట్టి ఈ రెండు స్వభావాలు చూసినప్పుడు సుశ్రీత మాట్లాడిన దానిలో పెద్ద తప్పు పట్టాల్సింది ఏం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే ఎందుకు తప్పు పట్టకూడదంటే, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం ఉంటుందో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఉంటది. రామచంద్ర నాయక్ గారి డోర్నకల్ నుంచి హైదరాబాద్ ఎంత ఉంటుందో హైదరాబాద్ నుంచి డోర్నకల్ అంతే ఉంటది. కాబట్టి రెండు వైపులా ఉండాలి. ఇప్పుడు తన పరిధి దాటి ముఖ్యమంత్రి గారు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించండి అని చెప్పడం అనేది అది ఆయన పరిధి దాటి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఇంకా టీడీపీలో ఉన్నా అనుకున్నాడో ఏమో మరి తెలియదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో మాత్రం ఆ నాయకుడిని బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళు డిక్లేర్ చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో దానికి ఒకటి ఇది ఉంటది కదా, ఎలక్షన్ కమిటీ ఉంటది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటది. వాళ్ళు కదా డిక్లేర్ చేయాల్సింది. స్వయంగా రాహుల్ గాంధీ కూడా డిక్లేర్ చేయలేడు ఆ కమిటీ ప్రతిపాదన పెట్టకపోతే. ఆ కమిటీ ప్రతిపాదన పెట్టిందా మళ్ళీ నెక్స్ట్ రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ ఇస్తామని చెప్పి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన వేరే వ్యక్తి కాదు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఏదో గెలిపించండి అని అన్నారు. అట్లా అనకూడదు కదా. ఒక ముఖ్యమంత్రి ఎట్లా అంటాడంటే అలవోకగా
మరి పోయిన మీటింగ్లలో అన్నిట్లో అంటున్నాడా? జగ్గారెడ్డి అన్నాడా? జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ టికెట్ ఇస్తాడట. జగ్గారెడ్డి పోటీ చేయనంటే కుదరదు, ఆయన కాదు అని అన్నారు. జగ్గారెడ్డి నేను పోటీ అంటే కుదరదు అని అన్నారు. ఏదైనా కానీ తన పరిధిదాటి మాట్లాడా లేదా అనేది మీరు చెప్పండి. అది టికెట్ ముఖ్యమంత్రికి ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఉండకూడదా? క్యాండిడేట్ ఎవరు అన్నది తన నిర్ణయం. అది కాంగ్రెస్ పార్టీ అండి భరత్ గారు. అది మీరు ఢిల్లీలో అంతకాలం ఉన్నారు, మీకు తెలుసు. అక్కడ ఎలక్షన్ కమిటీ నిర్ణయమే ఫైనల్. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం ఫైనల్. ఎస్. మరి అటువంటిప్పుడు పరిధి దాటినా లేదా? ముందు ముఖ్యమంత్రి పరిధి దాటినప్పుడు, అంత బాధ్యతలో ఉన్న వ్యక్తి పరిధి దాటినప్పుడు సుష్మితకి ఏ పదవి ఉందండి? ఏ బాధ్యత ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానం ఏంటి? సురేఖ గారు ఏమంటున్నారు? ఆ సుష్మిత వ్యక్తిగత అభిప్రాయం మాకెందుకు అంటగడతారు, మీరు మాకెందుకు నోటీసులు ఇస్తారు అని అంటున్నది. అందులో తప్పేమున్నదండి? సుష్మితకి ఏం బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? అందులో ఆమె స్థానం ఏంటి? ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తి హద్దులు దాటుతున్నప్పుడు ఆమె ఒక మామూలు అమ్మాయి, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న అమ్మాయి, ఆమెను తప్పు పట్టేది ఎక్కడికి? మనం తప్పట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డిని తప్పట్టాలి. ఓకే, అంటే కొత్తగా వచ్చిన అమ్మాయి ఇట్లా రెండోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడడం, దీనివల్ల ఇప్పుడు ఒక మంత్రి కూతురు వల్ల ఇండిసిప్లిన్ జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఆ మంత్రి రెస్పాన్సిబిలిటీ వహించదా అన్నది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళు మాట్లాడిన ఎమ్మెల్యేల క్వశ్చన్. కొండా సురేఖ వినండి ఒక్క నిమిషం. వాళ్ళ మంత్రి ఇవాళ మాట్లాడిన ఎమ్మెల్యేలు ఏమన్నారంటే సుష్మిత వ్యాఖ్యల్ని సురేఖ ఖండించాలి కదా, కూతురు మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పాలి కదా. ముఖ్యమంత్రి వ్యాఖ్యను కూడా ఖండించాలి సురేఖ. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. ఏంటంటే సరే మహేష్ కుమార్ ఖండించదా లేదా అది ఇంటర్నల్ వ్యవహారం, కానీ సుష్మిత విషయంలో మేము గర్వపడుతున్నాము. సుష్మిత పటేల్ అనే ఒక ఫైర్ బ్రాండ్ బీసీలకి వెళ్ళి వచ్చినందుకు ఇలా బీసీ వాయిస్ వినబడుతున్నది. డెఫినెట్ గా బీసీ సమాజం అంతా ఆమెను భుజాల మీద ఎత్తుకొని మోస్తారు, రేపు ఎమ్మెల్యేని చేస్తారు. ఆమె అలా బీసీలకు ఒక ఆశాజ్యోతిగా కనబడతా ఉంది. ఆమె సైజ్ పెంచుకోవడానికి మాట్లాడినా రేవంత్ రెడ్డి మాటలకు ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడింది ఆమెకు వ్యతిరేకంగా. నాకైతే మళ్ళీ ఒక మురళి కనబడుతున్నాడు ఆమె లోపల. ఓ, కొండా మురళి కనబడుతున్నాడా? అంటే కొండా మురళి చారు లేదా? అంటే బీసీలకు అవసరం. ఇప్పుడు బీసీలకు ఏంటంటే ఒక సుష్మిత పటేల్, కొండా మురళి లాగా గట్టిగా నిలబడి రాజకీయాలలో శత్రువులను కూడా వణికించే స్థాయిలో ఉండాలి. ఇవాళ ఉన్న రాజకీయాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. రాజకీయంగా చాలా రాజకీయాల్లో నేను అనేది భరత్ గారు, రాజకీయాల్లో నిలబడాలంటే ఎదగాలంటే సుష్మిత లాగే ఉండాలి. నాలాగుంటే నడవదు. అంటే డేర్ అండ్ డాష్ సుష్మిత లాగా అట్లా డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేయాలంటారు, ఎవరికి భయపడేది లేదన్నట్టు మాట్లాడాలంటారు, అంతేనా? అట్లున్న వాళ్ళు ఎదిగారు కదా. రేవంత్ రెడ్డి అట్లే ఎదిగాడు, జగ్గారెడ్డి అట్లే ఎదిగాడు. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే ఇవాళ రాజకీయాల్లో నిలబడగలుగుతారు. ఆమె వల్ల కొండా సురేఖ మంత్రి పదవి పోతే కొండా సురేఖ నాకు గుర్తుంది. వినండి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పాపం 4 నెలలకి రిజైన్ చేశారు. మంత్రి పదవి వచ్చిన 4 నెలలకి రిజైన్ చేశారు. 4 సంవత్సరాలు అందరూ మంత్రి పదవి అనుభవించారు. రాజశేఖర రెడ్డి చాలా అనుంగంచర్లు, చాలా ఎక్కువ చేసిన వాళ్ళు కూడా. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఫుల్ టర్మ్ 5 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవిస్తే కొండా సురేఖ మాత్రం కేవీపీఏ నాకు బాస్ అని చెప్పి 4 నెలల్లో రిజైన్ చేశారు. ఇంత చేస్తే మళ్ళీ జగన్ కూడా ఆయన దగ్గర తీయలేదు, మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో లాస్ అయింది ఎవరు అక్కడ? మీరు అన్న ఆ ఫెరోషియస్ కొండా సురేఖ సోనియా గాంధీని ధిక్కరించి నాకు హైకమాండ్ కేవీపీ అని చెప్పి రిజైన్ చేశారు. కానీ మిగతా మంత్రులందరూ కూడా ఫుల్ టర్మ్ 5 సంవత్సరాలు అనుభవించారు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల వాళ్ళు కూడా. అప్పుడు లాస్ పోయింది కొండా సురేఖ. ఇప్పుడు సుస్మిత వల్ల హైకమాండ్ కొండా సురేఖ మీద చర్య తీసుకుంటే మిగతా మంత్రులందరూ సైలెంట్ గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే రేవంత్ రెడ్డికి అత్యంత వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆమె తల్లికే కదా ప్రాబ్లం. మీరు అన్న ఫెరోషియస్ అనుకుంటే అంటే పిల్లలు ఎదగడానికి తల్లు త్యాగాలు చేస్తారు భరత్ గారు. ఇప్పుడు ఆమెను తీసేమనండి, ఇవాళ బీసీలలో ఒక గొప్ప నాయకురాలు దొరుకుతుంది బీసీ మూవ్మెంట్ కి. అది కొండా సురేఖ రూపంలో కావచ్చు, సుష్మిత పటేల్ రూపంలో కావచ్చు.
రాబోయే రోజులల్లో బీసీల వాయిస్ బలపడాలని కోరుకుంటున్నవాడిని నేను. డెఫినెట్ గా బీసీలకు ఒక అసెట్ అవుతారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక తీసేసినట్టయితే ఇవాళ బీసీలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కొండా సురేఖన్ గాని సుష్మితన్ గాని విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు కార్లలో తిరగని వాళ్ళు కాదు, వాళ్ళకు బంగ్లాలు లేవని కాదు. ఈ గన్మెన్లు ఉన్నా లేకున్నా వాళ్ళకుండే మందబలం వాళ్ళకుంది. కాబట్టి మంత్రి పదవి అనేది పెద్దగా వాళ్ళు ఎన్నడూ పట్టించుకోరు కూడా. ఆత్మగౌరవం అనేది వాళ్ళు ప్రధాన స్థానంలో పెడతారు వాళ్ళు. సో ఇప్పుడు అంటే ఒక పొటెన్షియల్ లీడర్, సరే మీరు అన్నట్టు కొండా సుష్మితలో మీకు పొటెన్షియల్ బీసీ లీడర్ కనిపిస్తుంది. బట్ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు 2 టికెట్లు 3 టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ లో తీసుకోరు. ఇక్కడ కేసీఆర్ గతంలో తిట్టింది, మొన్న కేటీఆర్ తిట్టింది కొండా సురేఖ. రాజకీయ నాయకులు ఎవరు భరత్ గారు 2 విషయాలు చెప్తాను. రాజకీయ నాయకులు ఎవరు కూడా 2 సంవత్సరాల ముందు వాళ్ళు ఎక్కడున్నామో అడ్రస్ ఎక్కడ అని చూసుకోరు. వాళ్ళు ఒక 6 నెలల ముందు చూసుకుంటారు మనం ఉన్న అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా అనేది. ఎలక్షన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఒక 6 నెలలో 3 నెలల ముందు వాళ్ళు చూసుకుంటారు. రెండవది, రాజకీయాలలో ఈ తిట్లు శాపనార్థాలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, అవసరాలు మాత్రమే. రేపు పైనుంచి ఆదేశాలు వస్తే అక్కడ రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలవాడు, సుష్మితనే గెలుస్తుంది అంటే ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయాలలో అప్పటికప్పుడు అనేది ఉంటది, అవసరాలే ఉంటాయి తప్ప కృతజ్ఞతలు ఉండవు, కోపాలు ఉండవు, తాపాలు ఉండవు, ఏమేమి ఉండవు. ఓకే. సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే 2 టికెట్లు 3 టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు కదా? అట్లేం ఉండదండి. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వైపు ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా? అది కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ రూల్స్ ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు కానీ సబితా ఇంద్రారెడ్డికి అప్పుడు ఇవ్వలేదు. కార్తిక్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వలేదు. ఒక్క నిమిషం అండి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ పాటిస్తే యాంటీ డిఫెక్షన్ లాను ఒక పక్కన ఇది మా నాన్న పెట్టిండు, దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని ఎలక్షన్ల ముందు మాట్లాడిన రాహుల్ గాంధీ ఆయన ఎందుకు రేవంత్ రెడ్డిని చూస్తున్నట్టు వదిలేస్తున్నాడు అండి? ఆయనే చెప్పాడు కదా, ఎన్ని మీటింగ్లలో చెప్పాడు. మీ పీసీఆర్ని అడగండి, పాత బైట్స్ అన్ని ప్లే చేస్తారు. వాళ్ళ రూల్స్ ఎక్కడే అండి? రాజకీయాలలో రూల్స్ ఉండవు, కృతజ్ఞతలు ఉండవు, కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితి ఉంటుంది తప్ప గతం ఉండదు. వాళ్ళు ఓన్లీ భవిష్యత్తును చూస్తారు, వర్తమానంలో అవసరమైన అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. మనం రోజు రాజకీయాలను చూస్తున్నాం. మనం ఎందుకు అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ రూల్స్ బద్దులై ఉంటారు, పట్టుకొని ఉంటారని? ఓకే. సో అంటే మీ ఉద్దేశంలో సరే కొండా సుష్మిత భవితవ్యం చెప్పారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భవితవ్యం ఏంది? ఇవాళ రేవంత్ రెడ్డికి నాకు క్లియర్ గా మద్దతు కనబడుతుంది. 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రామచంద్ర నాయక్ వాళ్ళు ఇంకా చాలా మంది జిల్లాలో ఉన్నారు అప్పటిదప్పుడు అనుకోకుండా. అందరూ ముఖ్యమంత్రికి సపోర్ట్ గానే ఉంటారు. ఎందుకు అంటే ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు సురేఖ ఎంత దగ్గరున్నా కూడా, వారి బంధువులు ఉన్నా కూడా ఎవరు ఆమె దగ్గరికి పోరు. ఎందుకంటే ముఖ్యమంత్రిని వ్యతిరేకించినప్పుడు ఎవరి పక్షాన్ని ఉంటారంటే ముఖ్యమంత్రి పక్షాన్ని ఉంటారు. పార్టీ అధిష్టానమే ముఖ్యమంత్రి పక్షాన్ని ఉంది కదా. ఎన్ని తప్పులు చేసినా రాహుల్ గాంధీ చూసి ఉన్నట్టు వదిలేస్తున్నాడు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు కదా, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళకి రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి బ్లెస్సింగ్స్ అవసరం కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటాడు, పనులు ఇవ్వాలన్నా, ఫండ్స్ ఇవ్వాలన్నా వేరే పార్టీ వాళ్ళే ఫండ్స్ కోసం రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నప్పుడు సొంత ఎమ్మెల్యేలు ఎట్లా ధిక్కరిస్తారు? ఓకే అంటే ధిక్కరించమని కాదు కానీ, బట్ కొండా సురేఖ మంత్రి పదవి నిలుపుకుంటుందా? అది రేవంత్ రెడ్డి ఇష్టం అండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనుకుంటే తీసేయగలుగుతాడు, లేకుంటే ఇవ్వగలుగుతాడు. ఇవాళ బీసీల ముఖ్యమంత్రి అనుకోవడం కాదు, కాంగ్రెస్ లో హైకమాండ్ అనుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నుంచి రికమెండ్ చేస్తేనే కదా. ఇప్పుడు వాళ్ళతో ఆయన ఆల్రెడీ చెప్తుంది ఏంటంటే బర్తరఫ్ చేస్తారేమో అని అంటారు. సురేఖ తప్పేం చేయలేదండి బర్తరఫ్ చేయడానికి. భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది. సుస్మిత మేజర్, ఆ మైనర్ కాదు. ఆ మైనర్ అయితే తల్లి బాధ్యత ఉంటది. రెండవది ఇవాళ ఇదేం పద్ధతి అండి? మొన్న
ఈ బీజేపీ బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ బర్తరఫ్ చేయమంటారు, సురేఖ బిడ్డ ఏదో మాట్లాడితే ఆమెను బర్తరఫ్ చేయమంటారు. ఇది భారతదేశమా, ప్రజాస్వామ్యమా, లేకుంటే ఇది ఏంది అసలు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మైనర్స్ అయితేనేమో తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు, మేజర్ అయిన తర్వాత వాళ్ళు పిల్లలను అన్నారు కానీ పిల్లల బుద్ధులను అనలే కదండి. ఇది ఆపాదించడం అనేది రాజకీయాలలో ఒక భ్రష్టత్వం. ఇది ఇట్లాంటి ఆలోచనలు ఏ నాయకులు చేయకూడదు. అంటే తల్లి సంబంధం ఆమె ఎట్లా డిఫెండ్ చేసుకుంటారంటే వీళ్ళు. ఆమె కొండా సురేఖ ధిక్కరిస్తే ఆమె బర్తరఫ్ చేయాలి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలే కదా. నా బిడ్డ చేస్తే నన్నెందుకు బలి చేస్తారని అడుగుతున్నది. అది ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం రూల్స్ ప్రకారంగా ఆమె ఏం మాట్లాడింది, ఆమెను ఎట్లా బర్తరఫ్ చేస్తారు? బిడ్డ చేస్తే బిడ్డ మాట్లాడితే ఖండించాలి కదా అంటున్నారు. బిడ్డ మాట్లాడితే తల్లి ఖండించాలి కదా, నా బిడ్డ మాట్లాడిన తప్పు అని ఎందుకు ఖండించట్లేదు అని అంటారు. పైగా ఇవాళ ఇద్దరు కలిసి కనిపించారు అక్కడ బాల్కనీలో, ఇంట్లో బాల్కనీలో ఇద్దరు కలిసి మేము తర్వాత మాట్లాడతామని చెప్పారు. అంటే బిడ్డ మాట్లాడితే తల్లి ఖండించలేదు అనేది క్రమశిక్షణ సంఘం విచారించనియండి. మరి వాళ్ళు రికమెండేషన్ ఇవ్వాలి కదా. బిడ్డ మాట్లాడితే తల్లి లేదు, అది రేవంత్ రెడ్డి ఆమె వ్యాఖ్యల్ని ఖండించాలి కదా, కనీసం దాని గురించి ఏం మాట్లాడలేదు ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే మంత్రివర్గంలో కొనసాగుతూ ముఖ్యమంత్రి మీద మాట్లాడొచ్చా అంటే ఒకవేళ ఖండించలేదు అనుకోండి, ఖండించలేకపోతే క్రమశిక్షణ సంఘంలో పెట్టి విచారించాలి తప్ప సుష్మిత మాట్లాడిన మాటల్ని ఇప్పుడు క్రమశిక్షణ సంఘంలోనే దగ్గరే ఉంది. మరి నాకు ఆమె స్టేటస్ ఏందో తెలియదండి. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏంటి, రాష్ట్ర కమిటీ సభ్యురాలా లేకుంటే జనరల్ సెక్రటరీ? ఆమెకి ఏమన్నా బాధ్యత ఉన్నదా లేదా అది మీరు చెప్పండి. ఎవరు? సుష్మితకు సభ్యత్వమే లేదంటారు. సభ్యత్వం లేనప్పుడు ఆమెను ఎట్లా, ఇప్పుడు ఆమెను పని చేసే రైట్ కూడా ఆమెను పని చేయట్లేదు. సురేఖ తల్లిగా ఖండించాలి కదా. ఖండించలేదు అనుకోండి, ఏం శిక్ష చేస్తారో ఏమనండి చూద్దాం. ధైర్యం కావాలి కదా. ఇవాళ ఒక బీసీలలో మంత్రులే సరిగా లేరు. 2 కోటాల కింద మంత్రి పదవి ఇస్తారు. అలా 300 కాపు అండ్ ఇంకో కోట, 2 కోటాల కింద పద్మశాలి 2 కోటాల కింద ఇచ్చి తొలగిస్తారా? అంత ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి? ఏమనండి, ఒకవేళ నిజంగానే ఆయన లోపల అంత వ్యతిరేకత ఆమె మీద ఉంటే ధైర్యం చేయమనండి. రాజకీయాలలో ఇవన్నీ ఉండేవి భరత్ గారు. ఈవెన్ తీసేయడం వల్ల బీసీలలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈమెను ముట్టుకోవద్దని అనుకుంటాడు. ఏదో ఒక మందలింపిచ్చి వదిలేస్తారు తప్ప. ఇప్పుడు కేసీఆర్ గతంలో రాజయ్యను బర్తరఫ్ చేశారు, వచ్చిందా వ్యతిరేకత? కేసీఆర్ వేరే అండి, అది ప్రాంతీయ పార్టీ, అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉండవు. మాదిగ సామాజిక వర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసి 9 సంవత్సరాలు మాదిగ ఎమ్మెల్యే ఎవరు లేకుండా కేబినెట్ నడిపారు. కడియం శ్రీగారిని తీసుకున్నారు. అంటే ప్రజలలో ఆనాటి పరిస్థితి వేరు. ఇవాళ బీసీ వాయిస్ అనేది గట్టిగా వినబడతా ఉంది. కాబట్టి బీసీ వాయిస్ గట్టిగా వినబడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత దుస్సాహసం చేస్తుందని నేను అనుకోను. ఇంటర్నల్ గా పిలిచి మందలిస్తారు, లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి లాంటి వాళ్ళు పిలిపించి ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయొద్దని అంటారు, మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోమని చెప్తారు తప్ప బర్తరఫ్ లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవి మీడియాలో సెన్సేషన్ అయితే ఎవరన్నా మాట్లాడితే కానీ వాస్తవంగా ఈ రాజకీయాల ఆ రూపంలో. అంటే నేను ఈ మధ్య కాలంలో ఎన్ని బర్తరఫ్లు అయ్యే చెప్తా. లాస్ట్ 10-15 సంవత్సరాల్లో శంకర్రావును కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేశాడు. తర్వాత డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేశాడు. ఓకే, బర్తరఫ్ రాజీనామా తీసుకోవడం కాదు. తర్వాత కేసీఆర్ రాజయ్యని బర్తరఫ్ చేశాడు. ఇవన్నీ ఇన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. కానీ ఈ 10-15 ఏళ్ళ తర్వాత మర్చిపోయినా కేసీఆర్ ఈటెలను బర్తరఫ్ చేశాడు. కూడా బర్తరఫ్ చేశాడు, రాజీనామా కూడా తీసుకోకుండా. అంటే అనుభవం నుంచి గుణపాఠం కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ తీసుకోకపోయినా అవతల వాళ్ళు తీసుకుంటారు కదా. ఒక బలమైన వ్యక్తిని తప్పిస్తే అధికారాన్ని కోల్పోతామని చెప్పి ఈటల ఒక సంకేతం ఇచ్చాడు కదా. నిజంగానే ఈటల పార్టీలో ఉంటే ఇవాళ 3వసారి ముఖ్యమంత్రి కాకపోనా కేసీఆర్? ఈటల మరికొద్దిసేపట్లో మన స్టూడియోకి వస్తున్నారు, ఆయనతో లైవ్ షో ఉంది, ప్రేక్షకులందరూ కూడా స్టే ట్యూన్. సో ఈటల ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. అంటే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా ఈటల పార్టీలో 3వసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఓకే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు.
Yes, yes. భరత్ గారు అంటే ఎట్లా ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, ఎట్లా ఈటల ఉంటే ఏం చేసేవాడు? అంటే బీసీలలో బాగా వ్యతిరేకత వచ్చింది. ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసిన పద్ధతి ఏదైతుందో అది సహేతుకంగా లేదు అనేది బీసీలలో. ఇప్పుడు నేను బీసీలతో క్లోజ్ ఉంటా, వాళ్ళ వేదికలను పంచుకుంటా, వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్ లో ఉంటా. అటువంటి నాకేంటంటే డైరెక్ట్ గా బీసీలు ఆ పర్టికులర్ డిసిషన్ ను అర్థించలేకపోయారు. మీరు బీసీలతో ఉంటారా కేసీఆర్ తో ఉంటారా? మీరు కేసీఆర్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తారని అనుకుంటారు కదా, కాదా? నేను తెలంగాణ ప్రజలను ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఓకే, తెలంగాణ ప్రజల కేసీఆర్ అనుకూలంగా చేస్తే డెఫినెట్ గా కేసీఆర్ సపోర్ట్ చేస్తా. రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటి ఉంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి సాల్యూట్ చేస్తా. నా కాలోజీ నా గొడవ ప్రజల గొడవ అన్నాడు కదా, నాకు జయశంకర్ కాలోజీ వాళ్ళ అడుగుదాడల్లో నడిచేవాడిని కానీ కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి అనే వాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలకు ఎవరు ఎక్కువ మేలు చేస్తే వాళ్ళకు నేను అనుకూలంగా ఉంటాను. కేసీఆర్ గారు గతంలో చేసిన పరిపాలన ఏదైతే ఉన్నదో 57 ఏళ్ల విధ్వంసం నుంచి ఆయన అద్భుతంగా తెలంగాణను తీర్చిదిద్దాడు. కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు అర్థం చేసుకోలేదు. కొందరు ఈటల లాంటి చిన్న చిన్న సమస్యలను ముందు పెట్టుకొని దూరమైనలు, కొందరు విద్యార్థులు వచ్చి కడుపులో తలబెట్టి మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ చేయండి అంటే ప్రజలు అటువైపు పోయారు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా భరత్, ప్రజలకు మేలు చేసిన వాళ్ళల్లో తెలంగాణలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేడు, భవిష్యత్తులో వస్తాడని కూడా నేను అనుకోను. సో అయితే ఈటెల ఎపిసోడ్ వల్ల బీసీలలో బీఆర్ఎస్ నష్టపోయింది. డెఫినెట్ గా ఫస్ట్ 4-5 కారణాలలో అది ఉంటుంది కదా. సో ఇప్పుడు అట్లాగే కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకోరు, ఎందుకంటే బీసీలో నష్టమవుతుంది కాబట్టి. డెఫినెట్ గా తీసుకోడు, ఎవరైనా షరతులు కూడా కట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఎస్ రామచంద్ర నాయక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి రామచంద్ర నాయక్. భరత్ గారు పెద్దలు ప్రకాష్ గారు మాట్లాడిన దాంట్లో 2-3 విషయాలు మనం దృష్టి తీసుకొద్దామని. మొదటిది, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ 146 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. దీంట్లో స్వేచ్ఛ ఉంటది, నో డౌట్. దాంట్లో ప్రజాస్వామికంగా ప్రతి ఒక్క మరి సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. అయితే ఎవరైనా కానీ వారి హద్దు దాటిన తర్వాత దాని మీద చర్యలు అనేది పార్టీ అధిష్టానం తీసుకుంటారు. అదేవిధంగా కొండా సురేఖ గారు అందరికంటే ముందుగా రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర రెడ్డి లాంటి లీడర్ అవుతాడని చెప్పేసి ఆనాడు రావిర్యాల మీటింగ్ లో మరి కాంగ్రెస్ నుంచి అందరికంటే ముందు సంఘీభావం తెలిపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వ్యక్తే ఈ రోజు మంత్రిగా అవకాశం తీసుకొని వారు సాఫీగా గడుస్తున్న ఈ సమయంలో, అదేవిధంగా దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో డీలిమిటేషన్ కాబోతా ఉన్నాయి. డీలిమిటేషన్ బిల్లు కూడా పాస్ అయితే రేపు నియోజకవర్గాలు దాదాపు 170-80 దాకా పెరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. ఒకరు సుస్మిత గనక నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మనం ఒక బహుజన సామాజిక వర్గం నుండి ఆమెను స్వాగతించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వారు క్షేత్ర స్థాయిలో ఎలాంటి వారి కంట్రిబ్యూషన్ లేకుండా, ప్రజల్లో వారి సేవా కోణం లేకుండా వారినే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారండి? మాట్లాడితే అంటే ఈ విధంగా మాట్లాడితేనే రాజకీయాల్లో రాణించగలుగుతామని ప్రకాష్ గారు చెప్పడం, అదేవిధంగా బీసీకి రిప్రజెంటేటివ్ అవుతుంది అనేది అంత హై లెవెల్లో ఆమెను ఎలివేట్ చేయడం అనేది నేను ప్రకాష్ గారికి విభజిస్తున్నాను. ప్రకాష్ గారు మేధావిగా ఒక సమాజానికి ఒక సంస్కారవంతమైన రాజకీయాలు నేర్పియాలి తప్ప ఇట్లా మాట్లాడితేనే ఆ కమ్యూనిటీకి మనం రిప్రజెంటేటివ్ లెవెల్లో మనం ఆశించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో రాజకీయం మీద ఒక మంచి భావన ఉండేది, రాజకీయాల్లో మంచి కురువృత్తులు కనబడేది, అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్ లో కానీ అనుభవం అంటే అపార అనుభవం ఉన్న వాళ్ళు కనబడేది. మా సత్యవతి రాథోడ్ గారు దాదాపుగా 89 నుండి ఇప్పటిదాకా పాపం వారు ప్రజల్లోనే వారు ఉన్నారు కాబట్టి వారికి ఒక అవకాశం వచ్చింది తప్ప వారు ఏనాడు మరి ఈ ఆవేశం కానీ ఇలాంటి యాంగిల్లో కానీ మాట్లాడిన సందర్భాలు లేవే. రైట్. ఇంకొకటి, కొండా సురేఖ గారికి ఇప్పుడు ఏమైనా పార్టీలో ఏమైనా ఇబ్బందులు కలిగినాయా, వారి శాఖలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా, అది సురేఖ గారు చూసుకుంటారు. శాఖలు వచ్చాయి కదా ఇబ్బందులు. ఒకవేళ దేవాదాయ శాఖలో 2-3 సార్లు ఆమె చెప్పారు సమ్మక్క సారక్క టెండర్లు నాకు తెలియకుండా జరిగాయి,
అవి మైనర్ థింగ్స్ అండి. అవి ఇప్పుడు మైనర్ థింగ్స్. అది R&B నుంచి ఎట్లా మైనర్ థింగ్? దాదాపు ఒక 100 కోట్ల టెండర్ ఆమె శాఖలో ఆమె తెలియకుండా జరుగుతాయి. మైనర్ థింగ్ ఎట్లా? అంటే ఒకటి భరత్ గారు, అక్కడ 3 శాఖలు ఇన్వాల్వ్ అయినాయి. సమ్మక్క సారక్క ఎండోమెంట్ నుంచి ఫండ్స్ రాలే, R&B నుంచి ఫండ్స్ వచ్చినాయి. సో ఆమె కూడా తెలియజేయలేదా సార్? అది అంతర్గత విషయం, అదొక భాగం. చిన్న చిన్న విషయాలు అవి సరి తీసుకుంటూ పోతుంది కదా. సురేఖ గారు అయితే అంతర్గత విషయం కాదు కదా, అది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఆత్మాభిమానం మీద కొట్టింది కాబట్టి ఈటల రాజేందర్ గారు బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు బలంగా ఉన్న కేసీఆర్ మీద దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకున్నారు జనం. అక్కడ పరిస్థితి సిచ్యువేషన్ వేరు. కానీ ఇక్కడ అహంకారం పూరితంగా ప్రవర్తించడం వల్ల ప్రజలు స్వాగతిస్తారని ఏ విధంగా భావిస్తున్నారు? ఇలాంటి సంస్కారం రేపు రాజకీయాల్లో కొనసాగితే రాజకీయాల విలువలు పెరుగుతాయా, విలువలు తగ్గుతాయా? ఒకవేళ నిజంగా మీరు కష్టపడండి, నియోజకవర్గాలు డివైడ్ అయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర నీ క్యాపబిలిటీ ఉంటే తప్పకుండా పిలిచి టికెట్ ఇస్తారు కదా. అదే విధంగా ప్రకాష్ గారు ఇంకొక 2వ పాయింట్ మెన్షన్ చేసిరు. రేవంత్ రెడ్డి గారు డోర్నకల్ సభలో డోర్నకల్కి వచ్చారా సీఎం ఇంతవరకు? నేను అదే చెప్పబోతున్నా మీకు. రేవంత్ రెడ్డి గారు వారు పరిధి దాటి మాట్లాడిదని. మరి నాకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా గాంధీ భవన్ సాక్షిగా గాంధీ భవన్ మెట్ల మీదనే డోర్నకల్ కి రామచంద్ర నాయక్ టికెట్ కేటాయించే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేసిరు. అంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్ కి కొన్ని పరిస్థితులు ఉంటాయి. టికెట్ కేటాయించే బాధ్యత నాది ఉంటది, టికెట్ కేటాయించే బాధ్యత అనేది నాది వేరు, గెలిపించడం అనేది వేరు వేరు కదా. లే టికెట్ రామచంద్ర నాయక్ అని చెప్పి డిక్లేర్ చేసిందండి. నేను ఒకటే కండిషన్ పెట్టిన ఆ రోజు. రెడ్డి నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది, మళ్ళీ ఆయన వెనకకు వచ్చి అవకాశవాదంతో మళ్ళీ వెనకకు వస్తే నా పరిస్థితి ఏందని అడిగితే నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తా అన్నారు. డిక్లేర్ చేసిరు కూడా. డిక్లేర్ చేసినప్పుడు అంటే ఆ రోజు లేని ప్రస్తావనలు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మరి కొండా మంత్రి కుమార్తె పోటీలో ఉన్నారు కదా. సరే మీకంటే అక్కడ పోటీ లేకపోవచ్చు. నిజంగా పరకాల్లో నిజంగా సుష్మిత నిజంగా తిరుగుతుందా? నిజంగా ప్రజల క్షేత్రంలో మరి ఆమె సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందా? ఉందా? ఆమె నిజంగా అక్కడ ఉందా? అది కూడా చూడండి. ఇప్పుడు ఏదో తండ్రి పేరు చెప్పుకొని వెనక తల్లి పేరు చెప్పుకొని మీరు ముందుకు పోయేది ఉంటేనేమో సమన్వయంగా ఉండాలి, కొంచెం సమయం పాటించాలి, ఓపిక పట్టాలి. టికెట్ ఇప్పుడు ఇవ్వట్లే కదా, ఇంకా 3 సంవత్సరాల తర్వాత పరిస్థితి. అదే విధంగా పెద్దలు ఇప్పుడు చెప్పిన సత్యవతి రాథోడ్ గారే మాకు ఆదర్శం. 30-35 సంవత్సరాలు ఇబ్బందులు ఆర్థికంగా రాజకీయంగా ఎదుర్కొన్నా గానీ ఏ రోజు ఎక్కడ పార్టీని గాని నాయకుడిని గాని విమర్శించని పరిస్థితి నాయకుడిని మనం ఆదర్శం. గారు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అసలు కేసీఆర్ ను టీఆర్ఎస్ లో పట్టుకొచ్చిందే వి ప్రకాష్ గారు. జయప్రకాష్ మన జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు అమెరికాలో ఉంటే నాయకుడిని వెతికే పనులు ప్రకాష్ గారు ప్రమేయంతో కేసీఆర్ గారితో దాదాపు ఒక సంవత్సరం పొడవున ఒక చర్చలు జరిపి కేసీఆర్ గారు మీరు రావాలని చెప్పి బలవంతంగా తీసుకొచ్చిన కేసీఆర్ గారు మరి వీర్ ప్రకాష్ గారికి బీసీ నేతగా అంటే ఎలాంటి స్థానం ఇచ్చారో చూడలేదా మనం? అంటే ఇక్కడ మీరు ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క స్థితిగతులు ఉంటాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా అనుభవం ఉన్న వ్యక్తి. 94లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు ఓంకార్ గారి మీద. రెండోది ఏంటంటే ఆయన ఇప్పటికీ మాకంటే ఎక్కువ కష్టపడుతుంటాడు, మాకంటే ఎక్కువ యువకుల కంటే ఎక్కువ కూడా ఆ ఆఫీసర్ల చుట్టూ సెక్రటరీ చుట్టూ ఫైల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. ఒకవైపు జంజీకి టికెట్లు ఇవ్వాలి 21 సంవత్సరాలు అని చెప్పి ఇంకొక వైపు 76 సంవత్సరాలు ఆయనకు 80 సీట్లు యువకులకే ఇస్తాడు. మొన్న మనం గెలిచిన 65 సీట్లలో దాదాపుగా 40-45 మంది యువకులే ఉన్నారు, మొదటిసారి గెలిచిన వాళ్ళే ఉన్నారు. దాంట్లో డాక్టర్స్ ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మనం ఒక రాజకీయ సంస్కృతి అంటే ఇప్పటితో మనం రాగానే మనతోనే అయిపోదు. మనం భావితరం కూడా ఒక క్రమశిక్షణతో కలిగిన రాజకీయాలని మనం ముందు తీసుకెళ్లాలి తప్ప ఈ రోజు కొండా సురేఖ గారు సేఫ్ జోన్ లో మంచిగా ముందుకు పోతున్నారు. కేబినెట్ లో మంచి వారికి సీతక్క గారికైనా సురేఖ గారికైనా సమాన గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నప్పుడు పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ఇంకా పార్టీలో ఇంకా మనం భవిష్యత్తు ఇంకో 10 సంవత్సరాలు ఏ విధంగా రాజకీయాల్లో ప్రజల్లో
సేవా కార్యక్రమాల్లో ఉండాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు మెలగాలి తప్ప ఈ విధంగా మనం ప్రవర్తించడం అయితే ఇది సభ్య సమాజం ఒప్పుకోదు. రెండవది, కులాలకు ఇలాంటి వాయిస్ కి కులాలకు లింకులు పెట్టడం కూడా నేను ప్రకాష్ గారు లాంటి మేధావులు మాట్లాడడం నేను ఒప్పుకోనండి. ఓకే, అంటే ఒక వ్యక్తికి ఏమైనా అన్యాయం జరిగితే ఆ గిరిజన పక్షాన నేను ఉంటా ఓకే, కానీ గిరిజన వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడితే కూడా దానికి మళ్ళా బీసీ వాదమో ఎస్టీ వాదమో గిరిజన వాదమో అంటే ఒప్పుకునేది. మనతో పాటు ఉమేష్ రావు గారు ఉన్నారు. ఉమేష్ రావు గారు చెప్పండి, ఏంటి వాట్స్ యువర్ టేక్ ఈ ఇష్యూలో? చిన్న వివాదం చిన్నది ఇంత పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు అక్కడ పర్యటించిన సందర్భంలో ఒక సమావేశంలో ఒకటి ప్రజలు వచ్చారు, ప్రజల ఉపన్యాసం ఇచ్చే సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ గెలిపించడానికి ఉత్సాహపూరితంగా వాతావరణంలో మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి గారు పర్టికులర్ గా ఇదేదో టికెట్లు ఇస్తున్నాం ఇప్పుడే రేవు ప్రకాష్ రెడ్డి గారికి ఇస్తాము అనే కోణంలో కాకుండా ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా మీరు బాగా పనిచేసినప్పుడు బాగా మీరు మళ్ళీ ఓటు చేసి గెలిపియండి ప్రకాష్ రెడ్డి గారు అని ఒక మాట అన్నారు. దానికి పెద్ద టికెట్ ఇప్పుడే ఇచ్చినట్టుగా ఆమె ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఏదో ఇక్కడికెళ్ళో తెచ్చి కూడా మాట్లాడిన సందర్భం కాదు కదా. కాబట్టి ఆమెకి ఏం అర్హత ఉంది లేనట్టుగా తెలుసుకున్నది. ఆమె పార్టీలో సభ్యత్వం లేదు సుస్మిత గారికి, లేనప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి, టికెట్ మీరు అడగండి, మీకు మదర్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీరు టికెట్ అడగండి, ప్రతి మీరు టికెట్ ఇస్తారు, పెద్ద అది ఇష్యూ కాదు. ఆ రోజు ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితులు ఇస్తారు, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ మిగతా అంశాలు ఎవరికి వాళ్ళ అడ్వాంటేజ్ కూడా గతంలో సురేఖ గారితో కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు, ఎందుకంటే వాళ్ళ వైఖరి మీకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు సురేఖ గారిని బర్తరఫ్ చేయాలన్నా ఏం చేయాలనే అంశము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అందరికి టికెట్ ఇచ్చింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎవరో టికెట్ ఇచ్చేది ఉండదు ఇక్కడ. వాళ్ళ పద్ధతి ప్రకారమే పార్టీకి టికెట్లు ఇచ్చేది. ఢిల్లీలో ఇచ్చిండ్రు అందరికి. అఖిల భారత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. వాటి గురించి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు ఆమె కేబినెట్ లో కొనసాగించాలా లేదా అనే అంశం ప్రధానంగా మనమందరం మాట్లాడాల్సిన అవసరం లేదు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఉంటారు, ముఖ్యమంత్రి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం. మనం తీసేయమంటే తీసేసేది కాదు, ఉంచమంటే ఉంచేది కాదు. అది దానికి వివాదం పెద్దగా వేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేస్ కూడా ఒకసారి సరే ఈ రోజు ఏదో చెప్పారు, రేపు కూడా వాళ్ళు పార్టీ హైకమాండ్ కు చెప్పాలా, ఏం చేయాలి, ఏం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళ ఇచ్చేటువంటి సలహాలు కూడా విలువైనవి. కాబట్టి వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఫోరం ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు మాట్లాడారు. అది ఒకటి, ఎందుకంటే అంత అవసరం లేకుండే, బట్ సరే వాళ్ళు ఏదో మాట్లాడారు, ఓకే, వాళ్ళకు కూడా అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఎమ్మెల్యేలకు కూడా ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇంటర్నల్ పార్టీ వేదిక మీద చెప్పొచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఢిల్లీలో చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారికి చెప్పొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పొచ్చు, ఆ హక్కు వాళ్ళకు ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా పార్టీని కాపాడుకోవాలి, ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉంటది. కాబట్టి వాళ్ళు మాట్లాడి తప్పట్టాల్సిన అవసరం లేదు. బట్ దీని వివాదం ఎక్కువ చేయకుండా బహిరంగంగా మాట్లాడకుండా నా ఉద్దేశం ఏంటంటే బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అక్కడ మాట్లాడుకొని మరి ఆమెను ఉంచాలా తీసేయాలనేటువంటి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు విచక్షణాధికారం, అది మనం చెప్తే ఉంచమంటున్నావు లేక మనం తీసేయాలి అది పెద్ద మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ తీవ్రత ఏంది, ఆమె మాట్లాడిన వ్యాఖ్యలతో జరిగే నష్టం ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది అనేది వాళ్ళు బేరీజ్ వేస్తారు. నాయకత్వం బేరీజ్ వేస్తుంది, ఉంచాలా తీసేయాలి, మాటికి తీసేయమని ఉంచమని మనం ఎవరైనా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సురేఖ గారు స్వయంగా ఏం మాట్లాడలే, ఆమె బిడ్డే మాట్లాడింది. ఆమె బిడ్డ మాట్లాడడం ఆమెకు వారికి ఒక బాధ్యత ఏముండే అంటే ఆ అమ్మాయి ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు, ముఖ్యమంత్రి గారు దూషించడం పద్ధతి కాదు, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక మాట చెప్తే అయిపోతుంది. కానీ ఆమె చెప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఎవరు తిట్టినా నువ్వు ఖండించాలి కదా. ఒకటి ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు తిట్టినా ఎవరు తిట్టినా ఒక బాధ్యత గల కేబినెట్ కొలిగ్ గా ఆమె ఖండించాల్సిన బాధ్యత ఆమెకు ఉండేది. బట్ ఆమె ఖండించలేదు, ఒక మాట చెప్పుకుంటే సరిపోయేది. ఇప్పుడు మీ అమ్మాయికి టికెట్ కావాలి, మీరు ఇప్పించుకోవాలి, ఎమ్మెల్యేని చేసుకోవాలనుకోవడం అదేం తప్పు కాదు. దానికి ఒక పద్ధతి మంచి చెడు ఉంటుంది. ఆమె కూడా కష్టపడాలా, పార్టీకి విధేయులుగా ఉండాలా, పెద్దవాళ్ళని గౌరవించాలనేటువంటి సంస్కారం నేర్పండి ఆమెకు. ఎందుకంత ఎమోషనల్ గా మాట్లాడుతుందని, ఎందుకు అంత అవసరం ఏమున్నది? రేవూరు ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, ఆయన అనుభవజ్ఞుడు, వారు కూడా 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అతను అంత దూషించాల్సిన అవసరం లేదు కదా. ప్రకాష్ రెడ్డి గారిని తీసి పడేసినట్టుగా మాట్లాడు అట్లయితే రాజకీయాల్లో పైకి రాలేం కదా మనము. మరి కొండా మురళి గారు కానీ కొండా సురేఖ గారు రాజకీయ అనుభవం ఉంది, అనుభవం ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ బిడ్డను ఏ విధంగా తర్ఫీదించుకోవాలనే విషయంలో వాళ్ళు ఇంత నిర్లక్ష్యం చూపితే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? ఏ పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది ఆమె పద్ధతిని? కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా టికెట్ ఇయ్యారు వాళ్ళకి. అట్లా చేస్తే ఆమెకు ఎందుకు ఇస్తారు? ఆమె ఎడ్యుకేటెడ్ డాక్టర్ కూడా చదువుకుంది ఆమె. సత్యవతి రాథోడ్ గారు లేరా? ఎస్, వి ప్రకాష్ గారు,
ఒకవేళ కొండా సురేఖను బర్తరఫో లేకపోతే మంత్రివర్గం నుంచి తీసేశారనుకోండి, సరే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆప్షన్ లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఏ పార్టీలో పోతారనేది ఇంత ముందు నిర్ణయం ఉండదండి. ఇప్పుడు బీసీ పార్టీ కోసం కూడా కొంత సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఎలక్షన్స్ లలో ఒక మంచి ఎదుర్కొనే విధంగా ఒక 4th 4వ స్థానంలో ముందుకొచ్చి ఒక సుస్థిరత సాధించాలనే వైపుగా బీసీలు ఆలోచిస్తున్నారు. వాళ్ళకు బీజేపీకి ఉన్నంత బలం ఉండకపోవచ్చు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నంత బలం ఉండకపోవచ్చు, కానీ ఒక పార్టీగా నిలదొక్కుకోవాలి, దానికి ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చెప్పి ఒక వాదన బీసీలలో బలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ పోలరైజేషన్ వచ్చే వైపుగా మనకు చర్యలు కనబడతా ఉన్నాయి. మరి అటువంటిప్పుడు సురేఖ ఇంకో పార్టీలో పోవాల్సిన అవసరం ఏంది? ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఆమె ఎందుకు అందిపుచ్చుకోదు? అవకాశం నాకు అర్థం కాదు. ఆమె ఎందుకు పోతుంది కాంగ్రెస్ వదిలిపెట్టి ఇప్పుడు కదా చర్చ ఇప్పుడు ఉపేష్ గారు, ఇది ఊహాజనితమైంది. నేనే చెప్పాను కదా, మందలిస్తారు తప్ప బర్తరఫ్ చేయాలని నేనే చెప్పాను. కానీ ఒక ఊహాజనితమైన ప్రశ్న భరత్ గారు అడిగినప్పుడు ఊహాజనితమైన సమాధానం నేను చెప్తున్నా. నేను కూడా అనుకుంటున్నా ఒకటి ప్రకాష్ గారు, బీసీ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి బీసీ నాయకుడు అయింది భారతదేశం 10 ఏళ్ళ నుండి. బీసీ నాయకులకు ఎవరో భిక్ష చేయాల్సిన అవసరం లేదు, బీసీ నాయకులు ఎవరో పదవి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు రాజకీయాలు రాణిస్తున్నారు, రాష్ట్రపతి రైతులు, ప్రధానమంత్రి రైతులు, ముఖ్యమంత్రులు అవుతారు. బీసీల ఎవరికి ఎప్పుడు అవకాశం వాళ్ళకి అట్లా వస్తూనే ఉంటుంది. బీసీలు అన్ని పార్టీలలో నాయకత్వం వహిస్తారు. ఒక పార్టీ ఏంటి, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, అన్ని పార్టీలు. వాళ్ళకు సపరేట్ గా కులం పేరునే పార్టీ పెట్టుకుంటే ముఖ్యమంత్రులు రైతామని అనుకోవడం కాదు కదా. ఇప్పుడు సిద్ధరామయ్య కర్ణాటకలో ఆయన ఏంటి, సిద్ధరామయ్య గారు బీసీ, ఆయన అక్కడ వేరే కులాలు లేవు, ఆయన నాయకత్వ లక్షణాలు ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేసిన ముఖ్యమంత్రి అయింది. ఆయన చాలా మంది ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి. బీసీలు కులం పేరులో పార్టీలు పెట్టుకుంటే సక్సెస్ కావండి ఈ దేశంలో, ఇది నాకున్న అభిప్రాయం. భరత్ గారు, ఇట్లాంటి మాటలే పెద్ద పెద్ద నాయకులు మాట్లాడి 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో గాని 12 ఏళ్ల తెలంగాణలో గాని బీసీలను పోలరైజ్ కాకుండా ఆపుతున్నారు. ఉమేష్ గారు మాట్లాడింది గతంలో బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ గారి దాకా మాట్లాడింది అంత తేడా ఏం లేదు. బీసీలు ఒక శక్తిగా ఎదగాలి, బీసీలకు బీసీలు న్యాయం చేయగలుగుతారు. కొంతమంది ఒక్క నిమిషం, బీసీలు అనేది కులం కాదు. బీసీలు అనేది ఒక 56% ఉన్న ఒక బలమైన శక్తి. ఆ శక్తిని అణగదొక్కి 10% ఉన్న అగ్రకులాలు ఎంతకాలం పెత్తనం చేస్తాయి? జయశంకర్ సార్ అన్నాడు సమైక్య రాష్ట్రంలో ఎప్పటికీ బీసీ ముఖ్యమంత్రి కాదు కానీ తెలంగాణ వస్తే అవకాశం ఉందని. తెలంగాణలో బీసీలకు వాటా కావాలన్నాడు, అణగారిన వర్గాల అధికారంలోకి రావాలన్నాడు. జయశంకర్ గారి బాటలోనే బీసీలు నడుస్తారు. బీసీలు పోలరైజ్ అయితే కులం పేరుతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బీసీలకు ఇవాళ కొత్త రాజకీయ శక్తి కావాలి, ఎలక్షన్లలో నిలబడాలి, వాళ్ళు ధీటుగా ఎదుర్కోవాలి అన్ని రకాలుగా. ఆ పని రాజేందర్ చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్లేస్ లో రాజేందర్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఆయన చేయలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక అగ్రకులం నాయకునికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఇంకెంతకాలం అండి, ఎంతకాలం ఇంకా బీసీలు నడదొక్కుంటూ వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ చేసి చూపెట్టుకుంటూ చేస్తారు? తప్పదు, ఎదుర్కోవాల్సిందే. ప్రకాష్ గారు చెప్పండి అమ్మా. ప్రకాష్ గారు, ఇప్పుడు ఏంటి ప్రస్తుతం కొండా సురేఖ విషయానికి వస్తే, కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే వివాదాన్ని చర్చలతోనే ముగించే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు? ఒకటి ఒక మాట ప్రకాష్ గారు దాన్ని చెప్పేది ఒక మాట. కొండా సురేఖ గారు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారిని ఏమి అనలేదు, ఆమె డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని అనలేదు, ఆమె ఏమి అనలేదు. ఆమె కొండా సురేఖ గారు కాంట్రవర్సీ ఈ ఇష్యూలో కాంట్రవర్సీ మాట్లాడలేదు. ఆమె కాకపోతే ఒకటి ఏంటంటే ఆ వారి కూతురు మాట్లాడినప్పుడు కొంచెం బాధ్యత తీసుకొని కొండా సురేఖ గారు వాళ్ళ మద్దతిచ్చే పద్ధతిలో ఉంటే ప్రతిష్ట మనకు పెరిగేది, బాగా పార్టీకి ఇబ్బంది కలిగేది కాదు. కాబట్టి ఆమె ఏమి అనకుండా ఉండడం అనేది ఇక్కడ పార్టీ వాళ్ళు, మా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు, అది కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి అందించలేదు, ముఖ్యమంత్రి పార్టీ విమర్శించలేదు, ఆ సబ్జెక్ట్ రాలేదు. కాబట్టి వాళ్ళ కూతురు కంట్రోల్ చేసే పద్ధతిలో వారు ఒక బాధ్యత తీసుకునేది ఉండేటువంటిది ఇక్కడ అందరూ ఆక్షేపిస్తున్నారు. అంతే తప్ప సురేఖ గారిని భర్తనం చేస్తారని టీవీలలో చర్చిస్తున్నారు కాదండి. మా పార్టీ నాయకత్వం ఉంది, వాళ్ళు దాని తీవ్రత ఆలోచన చేస్తారు. మరి ఆమె కొండా సురేఖ గారి ఎక్స్పీరియన్స్ కానీ, ఆమె మంచి కానీ, చెడు కానీ, బలం కానీ అన్ని పేరు చేస్తారు కదా. అంతే గుడ్డిగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు?
అందరికి ఒక అభిప్రాయం ఉంటుంది. తీసేయాలని కొంతమందికి ఉంటుంది, ఉంచాలని కొంతమందికి ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు అవి పరిగణలో తీసుకోరు. అది అధిష్టాన వర్గము, ముఖ్యమంత్రి గారు, బీజేపీ పాయింట్ గారు వాళ్ళ పరిధిలో నిర్ణయం జరుగుతుంది ఏదున్నా. అంటే ప్రస్తుతం కొండా సురేఖకు పార్టీలో బలమెంత, ఆమె వెనుక నిలబడుతున్న నేతలు ఎవరంటే ఏం చెప్తారు? అవసరం లేదండి. పార్టీ అంతా పార్టీలో భాగస్వామి. పార్టీలో వాళ్ళు నాకు బలం ఎంత, నీ బలం ఎంత, బలాలు బేరీజ్ చేసుకోరు కదా. బలాలు బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు, మీ ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు, అది కాదు కదా ఇష్యూ ఇక్కడ. అందరు పార్టీ వెనుకుంటే పార్టీ అందరం వెనుకుంటుంది అంతే తప్ప దీనికి విభజించి చూడాల్సిన అవసరం ఏంది? విభజించి చూడాల్సినంత అవసరం లేదు. పార్టీగా పరిష్కరించుకునే కాంగ్రెస్ పార్టీకి సత్తా ఉంది, పరిష్కరిస్తారు. నాయకత్వం దృష్టికి పోయింది. ముఖ్యమంత్రి గారు రేపు మాకు వస్తున్నారని చెప్తున్నారు. రాగానే కూర్చుని అన్ని మాట్లాడి సెటిల్ చేసేస్తారు. అంత తొందర తీవ్రమైన చర్యలు, తీవ్రమైన నిర్ణయాలు ఉంటే నేను అనుకోవడం లేదు. సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటి పరిష్కారం చేసుకుంటూ పోతూనే ఉండాలంటే తప్ప అందరినీ మాట్లాడిన వాళ్ళందరినీ, చేసిన వాళ్ళందరినీ ఎవరో టీవీ చర్చల్లో పెట్టి తీసేయమన్నంత మాత్రం జరగదు. అట్లా బాగా ఆలోచన చేస్తారు కదా ఏదైనా పార్టీ. ఆలోచన చేయకుండా నిర్ణయాలు జరగవు. నేషనల్ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ, నేషనల్ పార్టీ. నేషనల్ లెవెల్లో నిర్ణయాలు ఉంటాయి. హైకమాండ్ సంబంధం లేకుండా నిర్ణయాలు అవుతాయా? కావు కదా కాంగ్రెస్ పార్టీలో. మీకు తెలియదా? మీకు ఈ విషయం మీకు కూడా తెలుసు. మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండదు. అంటే ఈ వివాదం చిన్న వివాదంగా అయితే కనిపించట్లేదు. సో మరి ఏంటి ఈ వివాదం చివరికి కొండా సురేఖకు రాజకీయంగా నష్టం చేస్తుందా? ఆమెకు పార్టీలో మరింత సానుభూతి, మద్దతు పెరిగే అవకాశం ఉందా? ఏం ఈ వివాదం చిన్నదే. ఆమె కొండా సురేఖ గారు స్వయంగా మాట్లాడితే పెద్ద వివాదం అయ్యేది. ఆమె కూతురు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో పదవి లేదు. ఆమె ఎమోషనల్ గా మాట్లాడితే మేమంతా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మా తప్పు ఎక్కడ అంటే, మేము తప్పు కొట్టేది ఎక్కడంటే సురేఖ గారు కొంచెం బాధ్యత తీసుకొని ఇది పద్ధతి కాదు అని చెప్తే అది ఒక పద్ధతిగా ఉండేదని మా ఉద్దేశం, అంతే తప్ప దీన్ని పరిష్కరించలేనంత గొప్ప జటిలమైన సమస్య ఏం కాదు మాకు. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సమస్యనా ఇది? పరిష్కరిస్తారు తప్పకుండా. పార్టీ అన్నప్పుడు, జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్నో అంశాలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏది సాఫీగా జరగదు. అనేక ఇబ్బందులు వాటిని పరిష్కరించుకునే సామర్థ్యము, ఓపిక, ఆ నేర్పు అన్ని కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కదా. అంతా దానివల్ల ఏదో సంక్షోభం వచ్చేసింది, రాష్ట్రం అంతా ఆగమైపోయింది అని అట్లా ఏముండదు. అట్లా జరగదు. ఖచ్చితంగా మంచి నిర్ణయమే జరుగుతుంది. సంక్షోభం ఏమి ఉండదు. అంత సవ్యంగానే జరుగుతుందని నా ఉద్దేశం. రైట్. మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు. హలో బిఎన్ రెడ్డి గారు. హలో హలో బిఎన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే చెప్పండి. ఏం లేదండి, కొండా సురేఖ బిడ్డకు సందర్శనం లేకుంటే ఆమె మీద ఎందుకండి అందరికండి కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు కదా ఆమె. అలాంటప్పుడు ఆమె మీద ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? కొండా సురేఖ బిడ్డే కాంగ్రెస్ పార్టీ కాదంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఆమె మీద ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీ మనిషే కాదు అని ఊరుకోవాలి వాళ్ళు. ఆమె మీద ఎందుకు కామెంట్ చేస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? రైట్. అంటే ఏంటి చెప్పండి. ఆమె మీద కాంగ్రెస్ పార్టీ మంత్రి కాదు. అలాంటప్పుడు ఆమె మీద ఎందుకు కాంగ్రెస్ నడిచేస్తారు? ఆ తల్లికి ఇవ్వడం పొరపాటు జ్యోతికి వాళ్ళ అమ్మకి. ఓకే చెప్పండి. అంటే వెళ్ళలే ఆమె పార్టీ కాదు కూడా ఆమె మీద నమ్మకం కానీ ఇది మామూలు చేసుకోవాలా? ఆమె చేసుకోండు, అట్ట అయింది, మిస్ అయింది, ఎవరి ఇష్టం వాళ్ళు. ఆయన డిక్లేర్ చేయడం తప్పు. ఏం కాదు, ఆయన టికెట్ డిక్లేర్ చేయడం తప్పు. వేరే మనిషిని తీసుకొచ్చి ఇచ్చిండు, మళ్ళీ కూడా ఆయనకి ఇస్తా అంటే వాళ్ళు ఊరుకుంటారని వాళ్ళ ఏరియా వాళ్ళు. ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయలేదండి. ఎందుకు తొందరపడుతున్నారు? ముఖ్యమంత్రి గారు ప్రకాష్ రెడ్డి గారు టికెట్ ఇస్తున్నామని చెప్పలే. రైట్. థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ ఉమేష్ గారు. అలాగే థ్యాంక్ యూ సత్యవతి రాథోర్ గారు. రైట్. డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈటెల రాజేందర్ గారితో నెక్స్ట్ టాపిక్ పై డిస్కస్ చేద్దాం. షార్ట్